అందుకే శంకర భగవత్పాదులు 9 రసాలని అమ్మవారు ఎలా ఆవిష్కరిస్తుందో సౌందర్యలహరిలో చెప్పినప్పుడు 9 రసాల్ని కళ్ళలోంచే చెప్పారు. శివే శృంగారాధ్ర తదితర జనే కుత్సనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి అంటూ హరాహిభ్యో భీత సరసిరహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే తవ మయి జనని దృష్టి సకరుణ అంటూ 9 రసాల్ని అమ్మవారి కళ్ళల్లోంచే చెప్పారు. ఇప్పుడు ఈ 9 రసములను ఆవిష్కరించడం అమ్మవారు, కదులుతుండడం అయ్యవారు. మీరు చూడండి, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదులుతారు, ఒక్కొక్కరు ఒక్క రసావిష్కరణలో ఉంటారు. ఒకడు మంచి కోపంగా ఉంటాడు, ఒకడు నవ్వుతూ ఉంటాడు, ఒకడు భయపడుతూ ఉంటాడు, ఒకడు చెయ్యిలా చూపిస్తూ ఉంటాడు. అన్ని నవరసాలు మీకు కనపడుతుంటాయి, భావ ప్రకటన అవుతూ ఉంటుంది అందరి యందు. ఈ భావములు ప్రకటింపబడమే అమ్మవారు, అందరిలోనూ కదలికలు ఉండడమే అయ్యవారు. ఈ రెండింటిని శివ శివ అని, ఆనంద భైరవ ఆనంద భైరవి అని పిలుస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో మూలాధార చక్రంలో వాళ్ళిద్దరూ ఆనంద భైరవ ఆనంద భైరవిగా ఆడుతూ ఉంటారు సృష్టి కారణమునందు. ఈ కదిలేటప్పుడు అమ్మవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది రసము, లాస్యము. అయ్యవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది తాండవము. శివ శివ హంస హంసి వీళ్ళిద్దరూ విడివిడి ఉండరు. అందుకే శివ లేకుండా శివ ఉండదు, శివ లేకుండా శివుడు ఉండడు. లోపల కదలికలు లేవనుకోండి, గుండె కొట్టుకోవట్లేదు, ఇంకా ఆయనలో కోపరసం ఉండదు, శాంతరసం ఉండదు, హాస్యరసం ఉండదు, బీభత్సం ఉండదు, భయానకము ఉండదు, ఏమీ ఉండవు. ఒకటే రసం, శవరసం. కాబట్టి లోపల శివ సంబంధమైన కదలికలుంటే శివా సంబంధమైనటువంటి రసములు ఆవిష్కృతమవుతాయి. లోపల శివ లేకపోతే శివా ఉండదు, శివా ఉండి శివుడు లేకపోవడం ఉండదు. ఇది ఒక గమ్మత్తు. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే గాలి వీస్తోంది కదా, రసం ఏముంది అని అడగచ్చు. గాలి కదులుతోందిగా, మరి కదలికలన్నీ తాండవం అన్నారుగా మీరు. మరి గాలి కదిలితే కదలిక తాండవం అయితే మరి ఈ కదలిన గాలి యొక్క లాస్యమేమి, భావమేమి ప్రకటించినట్టు గాలి? నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఇప్పుడు గాలి చక్కగా వేస్తుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అదే గాలి యొక్క రసం. ఆ గాలి తీవ్రంగా వేసిందనుకోండి మనందరం భయపడతాం, అదే గాలి యొక్క రసం. ఒక జలపాతం అలా పడుతోందనుకోండి, దానిలో ఒక శబ్దము, ఒక అందము, ఒక పడడంలో ఒక కదలిక ఉంటాయి. ఆ కదలిక తాండవం. అబ్బా అని మీరు అలా ఉండిపోవడమే అద్భుత రసం. జలపాతమును చూడడం వల్ల మీలో ఆవిష్కృతమైనటువంటి అద్భుత రసం ఏది ఉన్నదో అదే జలపాతము యొక్క రసం. కాబట్టి ఒక తాండవము రసం లేకుండా ఉండదు, ఒక రసము తాండవము లేకుండా ఉండదు. కాబట్టి శివ శివ లేకుండా నవరసములు ఆవిష్కృతము కావు. అది లోకంలో పెద్ద రహస్యం. అసలు నవరస నటభామిని అంటే ఈ జగత్తుకి నవరస నటభామిని అని పేరు. ఎందుకంటే అన్నీ కదులుతుంటాయి, అన్నిటిలో భావనలు ఎప్పుడూ కనపడుతుంటాయి. కాబట్టి దేన్ని పిలుస్తారంటే ఆ పేరుతో ఈ జగత్తునంతటినీ పిలుస్తారు. ఇప్పుడు ఈ జగత్తునంతటినీ పిలిచినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, నేను మీతో మనవి చేశాను, వీటన్నిటి యందు తాండవము ఉంటుంది, వీటన్నింటి యందు రసము ఆవిష్కృతం అవ్వడము కూడా ఉంటుంది అని నేను మనవి చేశాను. ఇందులో అమ్మవారి పరంగా రసావిష్కరణ చెప్పేటప్పుడు మీరు అయ్యవారి స్పర్శ తీసి చెప్పడం కష్టం. అయ్యవారి స్పర్శ తీసేసి అసలు అయ్యవారి సంబంధం ఏమీ లేదండి, ఇది కేవలం అమ్మవారే ఆవిష్కరించిన రసము అని మీరు చెప్పడం కుదరదు. శ్రీ విద్యా సంప్రదాయంలో శివమహాపురాణంలో పెద్ద రహస్యం ఏమిటంటే, అమ్మవారు ఆవిష్కరించేటటువంటి ప్రతి రసమునకు వెనక కారణము కేవలము అయ్యవారి యొక్క కదలిక కారణమై ఉంటుంది. అందుకే శివ రసావిష్కరణ చెయ్యాలి అంటే శివ పక్కన పెట్టడం కుదరదు. అందుకని శివ కథని ఆధారం చేస్తే తప్ప శివ నవరసములను ఆవిష్కరించదు. ఎందుకంటే లోపల కదలిక లేకుండా భావం ఎక్కడుంది, కుదిరే విషయం కాదు. కాబట్టి అంత గొప్ప సిద్ధాంతాన్ని, ఇంత గొప్ప రహస్యాన్ని ఇంకా నేను చాలా సంక్షిప్తం చేస్తున్నాను ఉన్న సమయం దృష్ట్యా. దీన్ని ఆవిష్కరించడానికి అమ్మవారి ముఖతః నవరసములు ఎలా ఆవిష్కృతమయ్యాయో చూపించారు నిన్నటి రోజున.
అది మీరు పార్వతీ పరమేశ్వరుల కదలిక యందు మీరు చూడవలసింది ఏమిటంటే, మీరు చూడడానికి కూర్చున్నప్పుడు నేను సనాథుడను అని చూడాలి. నాకు నాథుడున్నాడు, అదిగో మా అమ్మ నాన్న, వాళ్ళిద్దరే మా తల్లిదండ్రులు, చూశారా, ఇంకా నేను అనాథనెక్కడ, ఆ కదలికలే ఈ లోకమంతా ఉన్నాయి అన్న మీ కదలికతో సమన్వయం అవ్వాలి. ఇందులో గమ్మత్తు చూడండి. కారణములు ఏవైనా నా తల్లి శోభానాయుడు గారే చెప్పారు, ఇలా అయితేనే కథాపరంగా నడుస్తుంది అని నేను బీభత్సరసాన్ని ఎంచుకున్నాను అని చెప్పారు. బీభత్సరసాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం. బీభత్సరసం పూర్తి వ్యతిరేక పదం శృంగార రసానికి. శృంగార రసం ఎక్కడుంటుందో దానికి పూర్తి వ్యతిరేకం బీభత్సం. శృంగారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? యాదేవీ సర్వరూపేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భర్త పక్కన ఉంటే శృంగారం కాదు. భర్త పక్కన లేకపోయినా భర్త యొక్క ఆభరణం ఒకటి చేతికి పట్టుకొచ్చి సీతమ్మ తల్లి చేతిలో పెట్టినంత మాత్రం చేత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్. భర్తగారే వచ్చినంత ఆనందపడిపోయి బుగ్గలు ఎర్రబడిపోయిన సీతమ్మ యందు శృంగార రసం, లజ్జ. భర్త పక్కన ఉంటేనే శృంగార రసం ఉంటుందని మీరు అనుకోకూడదు. శృంగార రసం నవరసాల్లో కల్లా నాయిక, చాలా గొప్పది ఆ రసం. శృంగార రసం భావన చేత ఎంత ఉద్దీపనం చెందుతుందో, ఎంత రసావిష్కరణ చేస్తుందో, కేవలము చూడడం చేత భావన చేత అంత జుగుప్స కలిగితే బీభత్సం. అందుకే శృంగార రసము ఎంత ఆహ్లాదమును కల్పిస్తుందో బీభత్స రసము అంత బాధ కల్పిస్తుంది. మీరు అందుకే చూడండి, బీభత్సరసాన్ని కల్పించడానికి ఏదో భయంకరమైన సన్నివేశం ఉండాలనుకోవడం తప్పు. ఎందుకో తెలుసా అండి? ఒక బొత్సు గొంగళి అంటారు, ఆ గొంగళి పురుగు పాకుతూ ఉంటుంది స్తంభం మీద. అది మిమ్మల్ని ఏం చేస్తుంది? అది కరిచి చంపేస్తుందా? ఏం చేయదు. కానీ ఆ గొంగళి పురుగు ఇలా పాకుతూ కనపడింది అనుకోండి, అబ్బో గొంగళి పురుగు అంటాను. ఎందుకని? ఎందుకంత ముడుచుకోవడం నేను ఇలాగా? బాబోయ్ గొంగళి పురుగు అండం ఎందుకు? అదే బీభత్సం యథార్థానికి. ముడుచుకుపోతే బీభత్సం, విచ్చుకుంటే శృంగారం. అది రసమునందు ఆవిష్కృతం అలా అవుతుంది. అందుకని బీభత్సానికి కేవలముగా ఒక సంఘటన కాదు, మీ మనసు యొక్క స్థితి కారణమవుతుంది. ఒకడికి ఆ గొంగళీ పురుగును చూస్తే ఇది సీతాకోక చిలుక అవుతుంది అంటాడు. ఇప్పుడు బ్రహ్మమును చూస్తాడు, అప్పుడు వాడికి ఏం ముడుచుకోవడం ఉండదు. వాడు ఆ బ్రహ్మకీట జనని దాని యందు పరదేవతని చూస్తాడు. వాడికి ఉందా బీభత్సం అంటే చెప్పడం కష్టం. బొత్సు గొంగళీని చూసి ముడుచుకునేవాడు ఎవడున్నాడో వాడికి అది బీభత్సరసం. కానీ నిన్నను బీభత్సరసాన్ని ఆవిష్కరించడానికి శివకథని ఆధారం చేసుకోవడంలో సాధ్యమైనంత గొప్ప అంశాన్ని స్వీకరించారు రచయిత. అది దక్షయజ్ఞ ధ్వంసమునకు పూర్వాంగాన్ని స్వీకరించారు. అందున పూర్వాంగాన్ని స్వీకరించడం ఒకెత్తు, పక్కన ఆర్కెస్ట్రా లేదు, పాడుతున్న వాళ్ళు లేరు. మహంకాళి మోహన్ గారు, అమలాపురం కన్నారావు గారు ఉండి పాడుతుంటే వేరు. వాళ్ళు పాడుతున్న వాళ్ళు పక్కన లేకుండా పాడుతున్న వాళ్ళు ఉంటే ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? నర్తకి యొక్క నటన చూసి, ఆ నృత్యాన్ని చూసి వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళ నట్టు అంగానికి, వాళ్ళ కీర్తనకి నృత్యం చేసేటటువంటి వారు పొంగిపోతారు. ఇద్దరి పొంగు మనని పొంగిస్తుంది. అది రికార్డెడ్. పైగా ఇవాళ వచ్చేటటువంటి నృత్యాలు అసలు పెదవుల కదలికలు ఉండవు. అక్కడ అది జరుగుతుంటుంది, ఇక్కడ వీళ్ళు చేసేస్తారంతే. కానీ నిన్నటిది సంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం. తల్లి చేశారంటే అదేం మామూలుగా ఉండదు. అందుకని అక్కడ ఏది పాడుతోందో రికార్డు, దానికి అనుగుణంగా అది ఇలా నోరు విప్పేటప్పటికి ఇక్కడ పెదవులు కదలాలి. నేను ఎన్నో సందర్భాల్లో పరిశీలించాను అక్కడ కూర్చుని, పెదవులు కదపడం ఆలస్యం అవుతుందా అని. అక్కడ ఇలా అందుకునేటప్పటికి ఇక్కడ ఇలా పెదవులు కదిలాయి అంటే దాని వెనక ఎంత సాధన చేసి ఉండాలో మీరు గమనించండి. అంత గొప్ప రసావిష్కరణ ఇక్కడ జరుగుతుంటే చూడగలగడం మన అదృష్టం. కాబట్టి ఆ బీభత్స సన్నివేశాన్ని ఆవిష్కరించేటప్పుడు పెదవులు కదిపితే సరిపోదు, అక్కడ పాడుతున్నటువంటి పాట యొక్క అంతరార్థం తెలిసి ఉండాలి. దాని అర్థం ఏమిటో, దాని సందర్భం ఏమిటో తెలియలేదనుకోండి, వెనకటికి పానుగంటి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి సాక్షి వ్యాసంలాగా కొడుకు చచ్చిపోతే కుంభకాంభోజ రాగంలో ఏడిస్తే వన్స్ మోర్ అంటే మళ్ళీ ఏడుస్తూ పాడినట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ఆ పాడుతున్నటువంటి పాట యొక్క అర్థం తెలిసి ఉండాలి. ఆ అర్థం తెలిసి ఉంటేనే భావము ప్రకటనమవుతుంది.
నిన్న చూడండి, ఇక్కడ కమల భవుడు కమల ధవుడు ఇద్దరు కూర్చుని ఉన్నారు భార్యలతోటి. కూర్చునుంటే పార్వతీదేవి వచ్చింది. ఆవిడ నిలదీస్తోంది దక్షుణ్ణి. నిలదీసేటప్పుడు గమ్మత్తేమిటో తెలుసా అండి? పాపం కూతురికి చెప్పలేక అటు భర్తకి చెప్పలేక నలిగిపోతున్నటువంటి దక్షుడి భార్య. ఈవిడ అమ్మ వంక చూసి అంటూ, చెప్పమ్మా చెప్పు, అందులో ఎంత వశురాలైపోయారో, ఎంత అందులోకి ఒదిగిపోయారో మీరు చూడండి. దక్షయజ్ఞంలో వేరొక పార్వతి మీకు సాక్షాత్కరించింది. ఆ సందర్భంలో చూపించమంటూ, ఏమమ్మా ఈ కమలభవుడు కమలధముడు భార్యలతో వచ్చారు, 33 కోట్ల మంది దేవతలు వచ్చారని ఇలా సభని చూపించారు. అంటే అటు భర్తలు ఇటు భార్యలు కూర్చుంటే ఈ 33 కోట్ల మంది భార్యాభర్తలతో వచ్చారు. నేనేనా రాకూడదు నా భర్తతో? నీ కూతురు అల్లుడు నీకంత బరువైపోయారా? నేను రాకూడదా? పిలుపుకే నోచుకోలేదా? అడిగేటప్పుడు ఆడపిల్ల ఇంకా బాధ వచ్చేస్తే అమ్మా నాన్నగారు అన్న గౌరవం కూడా లేకుండా అడుగమ్మా అని అమ్మని సంజ్ఞ చేస్తూ నాన్నగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ రసమునందు ఆవిడ లీనమైపోయిన సందర్భం అత్యద్భుతం. అది ఏ పాత్రికేయుడు గుర్తించకపోవడం, ఎక్కడా కనీసం దాని మీద 4 వాక్యాలు రాకపోవడానికి నేను సిగ్గుతో తలంచుకున్నాను. నిజంగా ఏమి అద్భుతమైనటువంటి రసావిష్కరణ తల్లిది నిన్నటి రోజున. అంత గొప్పగా బీభత్సరసాన్ని ఆవిష్కరించారు. నేను ఇప్పుడు ఒక్కొక్క రసం గురించి పూర్తి ఉపన్యాసం చేయడం కుదరదు. బీభత్సరసాన్ని ఆవిష్కరించి బీభత్సరసం అవుతూనే కథ ఎలా నడుస్తుందో అలాగే నడుపుతూ దానికి అనుగుణంగా రసాల్ని స్వీకరించారు. బీభత్సరసం అయిపోయి దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నటువంటి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టడంలో యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టింది. యోగాగ్ని యందు శరీరం విడిచిపెట్టడం అంటే యోగము అన్న మాటకో లక్షణం ఉంది. అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు పతంజలి. ఆ సమయంలో కేకలేయడం బొబ్బలు పెట్టడం ఇవేం ఉండవు. మహాపతివ్రత లక్షణంగా మొట్టమొదట శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటిది పార్వతీదేవి. అందుకే సతీ అని ఒక ఆచారం తర్వాతి కాలంలో భారతదేశంలో వచ్చింది, భర్తతో పాటు శరీరాన్ని విడిచిపెట్టడం. ఆ సమయమునందు ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ మనసులోకి పెట్టి, మనసులో ఉన్న శక్తిని ఆత్మలో పెట్టి, ఆత్మని తీసుకెళ్లి భర్త అనబడేటటువంటి పరదైవమునందు పెట్టి ఈ శరీరాన్ని ఒక్కదాన్ని అగ్నిహోత్రమునందు నిలబెట్టి బాధకి అతీతంగా ఏ బాధ గుర్తింపు లేని రీతిలో శరీరాన్ని సాక్షిగా చూస్తూ కాలిపోవడాన్ని అనుమతించేస్తారు. అలా కాలిపోతున్న సన్నివేశాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం అంటే అగ్నిహోత్రాన్ని ఎలా తీసుకొస్తారు? నేను ఆ సన్నివేశం గురించి 1000 కళ్ళతో చూస్తున్నా. ఇది యోగాగ్ని కదా, ఎలా తీసుకొస్తారు వీడిప్పుడు ఇక్కడికని. ఆశ్చర్యం. ఎర్రని బట్టలు కట్టుకున్న వాళ్ళు జ్వాల తిరుగుతుంది. జ్వాలకి తిరిగే లక్షణం ఉంటుంది. జ్వాల కుడి పక్కకి తిరిగితే శుభం, జ్వాల ఎడం పక్కకి తిరిగితే అశుభం. తిరిగేటప్పుడు కూడా కుడి పక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళు. అది తప్పుగా తిరిగి ఉంటే నేను ఇవాళ అది కూడా చెప్పుండేవాడిని, అది మార్చుకోవాలని. కుడి పక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళంటే ఆవిడ పరాశక్తి, ఆవిడ ఒక గొప్ప పతివ్రతా ధర్మాన్ని ఆవిష్కరిస్తోంది. కాదు కాదు, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. శివనింద చేసిన లోకానికి పాఠం చెప్పాలి. పిల్లల్ని ఆయన దెబ్బలాడ్డాం. ఆవిడ గాని కోపం తెప్పించిందా? ఇప్పుడు ఆయన రుద్రుడై వచ్చి దక్షయజ్ఞ ధ్వంసం చేసి వీళ్ళకి పాఠం నేర్పుతాడు. ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి శరీరం వదులుతోంది. అందుకే యోగాగ్ని యందు నిలబడడం అంటే ఎలా నిలబడాలో అలా ఇప్పటిదాకా ఊగిపోయినటువంటి పార్వతీదేవి అగ్నిహోత్రంలో కాలిపోతుంటే అలా నమస్కారం చేస్తూ అలా నిలబడిపోయింది అంతే. అది బాగా సన్నివేశముల గురించినటువంటి పూర్వాపర విచారణ తెలిస్తే తప్ప, తత్సంబంధమైనటువంటి విషయములతో పరిచయం బాగా ఉంటే తప్ప అటువంటి రసాన్ని యథాతథంగా ఆవిష్కరించడం ఒక నర్తకికి సాధ్యం కాదు. అది చెయ్యలేరు అలాగా. అది అసలు నిన్న నా ఒక్క ఘట్టం చాలండి, పరమాద్భుతం. మీరు చెప్తే నమ్మరు. నేను అక్కడ కూర్చుని ఆవిడ పొందుతున్న ఆవేశానికి, అమ్మో నా తల్లి పార్వతీదేవి ఇంత బాధపడిపోయిందా అని అలా చూస్తుండగా నా కన్నుల వెంట నీళ్ళు ఇలా కారిపోయాయి. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని గబగబా కళ్ళతోడు తీసి ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాను నేను. అది శ్రోతయందు రసాన్ని ఆవిష్కరించడం అంటే, అది కృతకృత్యురాలు కావడం అంటే నర్తకి. అంత గొప్ప రసాన్ని ఆవిష్కరించారు.
కథాపరంగా ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టగానే వచ్చేటటువంటి అంశం, మళ్ళీ ఆవిడ హైమవతిగా పుడుతుంది. పుట్టి హిమవంతుని యొక్క కుమార్తెగా పరమశివుడికి సేవ చేస్తూ ఉంటుంది. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి సేవ చేస్తోంది. ఇప్పుడు కరుణారసాన్ని ఆవిష్కరించాలి. మన్మధుడు బాణములు వేస్తే పరమశివుడు తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు మన్మధుణ్ణి. మన్మధుడు పడిపోయాడు. అసలు రతీదేవికి పరమశివుణ్ణి వెళ్ళి ప్రార్థించేంత ధైర్యం లేదు. ఇంకా చాలా విముఖంగా ఇంత తప్పు చేశాడు, కాల్చేశాను బానే ఉంది, మళ్ళీ సృష్టి ఎలా జరుగుతుంది? ఇప్పుడు బతికించకపోతే సృష్టి లేదు, వీణ్ణి బతికిస్తే ఇంత అపరాధం చేసిన వాడికి శిక్ష లేదు. ఏం చెయ్యాలని ఆలోచన ముద్రలో ఉండిపోయిన వాళ్ళ కాసేపు ఇలా చేతులు వెనక్కి పెట్టుకుని ఏదో సభని చూసి నిశ్చేష్టుడైపోయాడా అన్నట్టుగా అలా నిలబడి, తర్వాత ఇలా నడుం మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ అలా నిలబడిపోతే పార్వతీదేవి ఆ రతీదేవి పొందుతున్న శోకాన్ని వింటున్నది ఈవిడొక్కతే. ఆయన పరాకుగా ఉన్నాడు. ఆవిడ ఏడుస్తోంది. ఇంత చిన్న తప్పుకి, ఈ చిన్ని అపరాధమునకి ఇంత శిక్ష అని ఏడుస్తోంది భర్తని చూపించి. కింద పడిపోయి ఉన్నాడు. ఆ పడిపోవడంలో కూడా ఎంతనో అందరికీ కనపడేటట్టు స్టేజ్లో మిగిలిన వాళ్ళకి అడ్డం రాకుండా పడ్డాడు. ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటారో స్టేజ్ వాళ్ళు. ఆవిడ ఏడుస్తూ ఉంటే అది ఎంత హృదయ విదారకంగా ఉందో నేను చెప్పలేను దాన్ని నా మాటలతో. అది కరుణరసం. అప్పుడు ఆవిడ పరమశివుడి దగ్గరికి వెళ్ళి కరుణరసాన్ని అలా ఆవిష్కరించి వదలచ్చు, కానీ వదలలేదు. అది అలా ఆవిడ ఏడుస్తున్న ఘట్టం దగ్గర వదలకుండా మంగళంతో పూర్తి చేశారు. అది హృద్యత, అది కవికి ఉండవలసిన లక్షణం. వెంటనే పరమశివుడు తన అమృత దృక్కులతో చూస్తే అమ్మవారి అనుగ్రహం చేత మళ్ళీ మన్మధుడు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఘట్టం మంగళంతో పూర్తయిపోయింది, కరుణారసం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు తర్వాత రావలసినది, ఇప్పటిదాకా కొంచెం 2 సన్నివేశాల్లో ఏమైందంటే వరుసగా సభంతా కూడా ఉద్విగ్నం అయిపోయింది. ఒకసారి భీభత్సం, ఒకసారి భర్త చచ్చిపోయి ఏడుపు, ఒకసారి భార్య చచ్చిపోయింది, పార్వతీదేవి శరీరం వదిలింది, ఒకసారి మన్మధుడు శరీరం వదిలాడు. ఇలా ప్రారంభిస్తూనే 2 శరీరాలు విడిచిపెట్టారు. ఏడుస్తున్నటువంటి సందర్భాలతో నడిచింది. ఒక్కసారి హృద్యంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆ ప్రక్రియనంతటినీ. అందుకే 3వ రసంగా హాస్యరసాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడంలో గమ్మత్తు చూడండి. అది అలా ఉన్నది అని శివపురాణంలో లేదు, కానీ ఎంత అందంగా కూర్చుకున్నారో చూడండి. ఆ పరమశివుడి వేషం వేసి ఒక ఆవిడ్ని తీసుకొచ్చారు. సఖీయులు అలాగే ప్రవర్తిస్తారు. సఖీషు స్మేరాతే అంటారు శంకరాచార్యులు వారు. ఒక సఖిని పరమశివుడి వేషం వేసి తీసుకొచ్చి మనకి కేవలంగా అలా పాట పాడేసి నర్తన చేస్తే అర్థం కాదేమోనని ఒక వేషం వేసి అచ్చు శివుళ్ళ తీసుకొచ్చి నించోబెట్టి అమ్మవారిని వెటకారం ఆడుతున్నట్లుగా 4 విషయాలు ప్రతిపాదన చేశారు. అసలు ముందు పెళ్లి కొడుకు అంటే కళ్యాణం బొట్టెట్టాలి. అమ్మ కళ్యాణం బొట్టెడదామంటే ఇక్కడ కొంచెం బొట్టు పెట్టేవాడు ఇలా అనుకుంటే కుదరదు, కొంచెం ఇలా గట్టిగా నొక్కుకోవాలి. ఇలా అమ్మ నొక్కుదా ఉంటే అది కన్ను, ఎలా నొక్కుతాం? అదేమిటమ్మా బొట్టెట్టుకునే చోట 3వ కన్ను ఏమిటి? వికృతంగా లేడు, బొట్టు ఎలా పెట్టాం? ఇక అసలు బొట్టు లేకపోతే అమంగళం. కళ్యాణం బొట్టు లేని వాడు పెళ్లి కొడుకు ఏమిటి? బొట్టు ఎలా పెట్టామమ్మా అంటే హాస్యం అన్నది ఎప్పుడో తెలుసా అండి? హాస్యం ఆడితే హాస్యం కాదు, తీసుకునే వాళ్ళకు కూడా హృదయం ఉంటేనే హాస్యం. మీరేదో సరదాగా ఓ మాట అన్నారనుకోండి, అక్కడి నుంచి నేను ప్రళయతాండవం చేస్తే హాస్యం ఎందుకు అవుతుంది? తీసుకునేవాళ్ళు కూడా అలా ఉంటేనే, హృదయ సంపన్నత ఉంటేనే. పార్వతీదేవి కూడా నిజంగా నిన్నను వేసిన పిల్ల నవ్వింది, అమ్మ బాబోయ్ ఆ నవ్వులు పువ్వులైతే బుట్టలు బుట్టలు ఎరుగుపోతుంది నేను ఇంటికి. ఎంత నవ్వుతూ చేసిందో నా తల్లి నిజంగా. ఆమె అంటుంది, కన్ను కదా, కందితే కన్ను తెరుస్తాడు. కంటికి ఆ లక్షణం ఉండదండి. కొంచెం ఇక్కడ ఏదైనా నొక్కుందనుకోండి వెంటనే ఇలా తెరిచి చూస్తాం. కందిందని తెరిచినా సరే ఎదురుగుండా వాడు ఎవడో అపచారం చేశాడని తెరిచాడు. ఇప్పుడు కందిందని తెరిచినా కాలిపోతావు, దాని లక్షణం అది, కాల్చేస్తుంది. అందుకని ఏమనుకుంటున్నావో 3వ కన్నుంది 3వ కన్నుందని వెటకారణం కాదు. కందితే తెరిస్తే కాలిపోతావు, కందకుండా బొట్టు పెట్టి చూస్తాను. ఆవిడ తిరిగింది. అది పరమశివుడి దగ్గరికి వెళ్ళి మరీ బొట్టు పెట్టి చూపించి, అంటే తాపత్రయం మనకు ఎక్కడ అర్థం కాలేదో మనం అందుకుని సంతోషించాలని. 2వ సన్నివేశంగా మెళ్ళో హారం వేస్తారు. నా కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాను లిప్తాంగో నాను విద్యతే అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఉండవలసినటువంటి లక్షణాలు. మెడలో పుష్పహారం ఉంటుంది. పెళ్లి కొడుకు పుష్పహారం వేద్దామంటే మెడలో పావు ఉంటే బుస్ బుస్ అంటూ మేమేం వేస్తాం. రికార్డింగ్ కూడా ఎంత గొప్పగా చేశారో, అందులో బుస్ బుస్ అని వచ్చింది ఆ రికార్డింగ్లో.
ఆయన కూడా ఆ వేసిన పిల్ల కూడా ఆ పాము బుస్సం అంటున్నప్పుడు నర్తన చేసేవాళ్ళు పావుని పట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి బుస్సం అనిపిస్తే బాగుంటుందండి. హాస్యమునందు అలా అనిపిస్తేనే నవ్వు వస్తుంది. ఆ పావుని పట్టుకొచ్చి మరీ బుస్సం అనిపిస్తోందని, ఆ పావుని ఇలా పట్టుకుని మరి బుస్ అని ఇలా అనేటప్పటికీ అక్కడ బుస్ అంది రికార్డులో. నిజంగా అందరూ పక్కున నవ్వేటట్టే ఉంది అది. ఆ మెడలో దండ వేద్దామంటే ఈ పాము ఒప్పుకుంటుందా అంటే ఆవిడంటుంది, మెడలో తాను హారమై ఉండగా నువ్వు ఒక హారం పట్టుకొచ్చి వేస్తే ఆవిడ ఒప్పుకుంటుందా? నువ్వు వేసే హారం రేపటికి వాడిపోతుంది. అదో సామాన్య హారం కాదు, నువ్వు నేను వేసుకునే హారాలు కావవి. మహాతపస్సు చేసిన వాసుకి ఆయన మెడలో హారంగా ఉంటాడు. భూమండలాన్ని మోసే ఆదిశేషువు హారమై ఉంటాడు. అంతటి మహానుభావుడు భుజంగభూషణుడు. ఇంకా మాట్లాడితే పాము మృత్యువుకి సంకేతం, మృత్యువుని ఆభరణముగా పొంది ఉంటాడు. అటువంటి వాడికి నువ్వు పూలదండ ఎక్కడేస్తావే? ఆయన మెడలో పాము ఉందంటావు ఏమిటి? ఆయన తత్వం ఏమిటో నీకు అర్థమైందా? అసలు అందుకు కదూ నేను వరించాను అని ఆవిడ సంతోషపడిపోతూ నవ్వుతూ పరిహాసం ఆడ్డాం. మూడవ సందర్భంగా ఆవిడ ఏమమ్మా ఆయనకి చందనం రాద్దామంటే బూడిదంతా అంటుకుంది. చందనం మెత్తగా ఉంటుంది, పైగా చందనం జిగురు జిగురుగా కదండి ఉంటుంది, నీళ్లతో తడిపిన గంధం. ఆ చమాయింపుగా ఉన్న గంధం పట్టుకెళ్ళి ఇలా రాస్తే ఆయన ఒంటికున్న విభూతంతా ఈవిడికి అంటుకుంది, చందనం ఆయనకి అంటుకుంది, బూడిది ఈవిడికి అంటుకుంది. కాబట్టి ఈవిడేమో హాస్యం ఆడింది, చందనం రాస్తే బూడిది అంటుకుంటోంది, ఆ ఒంటికి ఎవడు రాస్తాడు ఇక అంటే ఆవిడంది అది విభూతి విభూతి అనుకుంటున్నావు, కాస్త గాలేసి ఆ విభూతి కళ్ళల్లో పడిందంటే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో, అదే సామాన్య విభూతి కాదు. ప్రళయమునందు ఈ లోకాలన్నీ లయమైపోతే మళ్ళీ పునఃసృష్టి చేయడానికి జీవుల యొక్క కర్మఫలాలన్నింటినీ ఈశ్వరుడు విభూతి కణముల యందు పెట్టి కంప్యూటర్ చిప్స్ లా తన ఒంటికి రాసుకున్నట్టే పెట్టుకుంటాడు. అటువంటి విభూతి అది కళ్ళల్లో పడితే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో. ఏమమ్మా పెళ్లి కొడుకు కదా అని ఓ వస్త్రద్వయం ఓ పంచా ఉత్తరీయం పట్టుకెళ్ళి ఇద్దామంటే అదిగో ఒంటికి కట్టుకున్నదేమో ఓ పులితోలు ఓ ఏనుగు చర్మం, అది విప్పనంటాడు. పైగా ఎప్పుడు కట్టుకున్నదో కంపు కాదు, తోలు కట్టుకుంటే, పైగా తోలు ఒంటి మీద ఉంటే వాడు పూజార్హుడు కాడు, మంగళకార్యం మీద పనికిరాడు. అందుకే దేవస్థానంలో ఉండేవాళ్ళు తోలు బెల్ట్లు పెట్టుకోరు, అందుకని తోలు ఉండకూడదు ఒంటి మీద. కాబట్టి తోలు చర్మం కట్టుకున్న వాడిని పెళ్లి కొడుకుగా ఎలా తీసుకొచ్చి కూర్చోపెడతాం పెళ్లి మంటపంలో? అంటే తోలు తోలు అన్నామనుకో, తోలు పనికిరాంది తోలు పనికిరాంది అని 10 మాట అంటే ఆ తోలు ఎవరు తోలుస్తారు? పశువు తోలుస్తారు. కాబట్టి ఆహా మా తోళ్లు పనికిరాని అంటున్నారు అని ఆ పశువులు ఆయన్ని సేవిస్తుంటాయి. అదిగో నందికి భృంగికి కోపం వచ్చి మీ వెంటబడి కొమ్ముతాయి అనేటప్పటికీ కొమ్ములు పెట్టుకుని వాళ్ళు వచ్చినట్టు, ఈ చెలికెత్తలు పరిగెత్తినట్టు. నిజంగా కుమ్మేస్తాడా? నిజంగా నందీశ్వరుడు కుమ్మేస్తే ఇంకేమైనా ఉందా? కుమ్ముతున్నట్టు. ఆఖరికి పార్వతీదేవిని పరిహాసమాడడానికి ఆయన కట్టుకున్న జింక చర్మాన్ని కూడా పట్టుకున్న సఖియలు పరిగెడుతున్నట్టు, పార్వతీదేవి బుగ్గల మీద ఇలా చిటికలు వేస్తున్నట్లు, ఆవిడ ఆ చిటికలు వేస్తే ఇలా బుగ్గ తుడుచుకున్నట్టు, ఆవిడతో ఇలా చేతులు పట్టుకుని ఆడినట్టు, అందరూ కలిసి ఇక్కడ కూర్చుని ఏవో వసంతాలు ఆడుతున్నట్లు, అందరూ నవ్వులే. మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోయి మీరు కూడా సభ అంతా నవ్వుతూ ఉండిపోతుంది. అలా ఎక్కడికక్కడ పంట, నువ్వులేస్తే నువ్వు పంట, మినువులేస్తే మినప్పంట, వరి వేస్తే వరి పంట, ఒక్క భూమి యందు పండించగలిగిన వాడు కర్షకుడైనట్టు ఘట్టాన్ని బట్టి సభని మార్చగలిగినటువంటి స్థితి అది. అదే సామాన్యం కాదు. కాబట్టి హాస్యరసం అప్పటికి 3 రసాలు అయ్యాయి. 4వది శృంగారం. అబ్బో అమలిన శృంగారం ఎంత అద్భుతమో నిజంగా. కానీ నేను యథార్థంగా చెప్పవలసి వస్తే ఆ శృంగార సన్నివేశమునందు పరమశివుడు మాత్రం అప్పుడే మన్మధుణ్ణి కాల్చేసిన పరమశివుడిలో ఉన్నాడు. ఎందువల్ల అంటే అమ్మవారు ఆవిష్కరిస్తున్నటువంటి శృంగార రసం, ఆవిడ కన్నుల్లోంచి ఒలుకుతున్న ఆ రసం ఇంత సభ ముందు ఇంతమంది వీడియోగ్రాఫర్లు ఇంతమంది కెమెరాల వాళ్ళు తిరుగుతుంటే అవేవి పట్టనట్టు, పరమశివుడి గురించే తాపత్రయపడుతున్నట్టు ఆ కళ్ళంతా అలవోకగా పెట్టి ఆవిడ ఆ శృంగార రసాన్ని అభినయిస్తూ బరువుగా అడుగులేస్తుంటే పరమశివుడు కూడా శృంగారాన్ని ఆవిష్కరించడం మరిచిపోయి ఈవిడ్ని చూస్తూ నిలబడిపోయాడు. నిజానికి నిన్న అది శోభానాయుడు గారి ప్రతిభ. ఆ ప్రతిభకి ఎవడైనా అంతే, అలా కావలసిందే. అక్కడ ఎవడు శివుడిగా వేసినా బహుశా అంతకన్నా చేయలేడేమో. కాబట్టి అంత గొప్ప సన్నివేశం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎక్కడంటే సాహిత్యమునందు అమలిన శృంగారం ఒక్క మాట దోషభూయిష్టంగా లేదు. అసలు నిన్న నా నాట్యం చెయ్యడంలో కూడా మీరు గమనించి ఉంటారు, ఇలా నడుం దగ్గర చెయ్యేసి పట్టుకున్నట్లుగా ఉంది చూడ్డానికి, కానీ
చెయ్యి 2-3 అంగుళాల దూరంలో ఉండి పార్వతీదేవి పాత్ర పోషించిన వారి శరీరానికి చెయ్యి ఏమలపాటునందు కూడా తగలకుండా ఎంత పవిత్రంగా, ఎంత సభాముఖంగా చెయ్యడానికి యోగ్యంగా, ఎంత గొప్ప రసావిష్కరణ. నిజంగా అందులో ఆ శృంగార రసాన్ని అభినయించడంలో అక్కడ ఆవిడ వేదిక మీద కూర్చుని పరమశివుడి గురించి తన్మయత్వంతో ఉంటే, శివుడి వెనక నుంచి వచ్చినా తన్మయత్వంలో మరి పట్టించుకోనట్టు, ఆయన అటెళ్తే ఈవిడ ఇటు తల తిప్పి చూసినట్టు, ఆయన అటెళ్తే మళ్ళీ ఆవిడ ఇటు తిరిగినట్టు, నిజంగా వేదిక మీద కూర్చొని అంత చూడనట్టు ఉండగలగడం ఎంత పాత్రలో లీనమైపోవాలండి. ఆయనేమో ఆ వెనక్కి వెళ్ళి కొంచెం శబ్దం చేస్తే ఇలా లేచి నిలబడి ఆయన్ని చూడగానే ఇలా ఆనందపడిపోయి, సంతోషపడిపోయి, ముఖంలోంచి ఇలా సిగ్గులు ఒలికించేసి, అయ్య బాబోయ్ ఆవిడకు ఆవిడే సాటి, నాకు మాటలతో కూడా నేను అలా ఒలికించలేను. అంత గొప్ప శృంగార రసాన్ని ఒలికించడం ఒకెత్తైతే, ఆ సాహిత్యం నిజంగా అమలిన శృంగారం. అందులో ఒక చరణం నాకు ఆశ్చర్యపోయాను. నా ఒంటి మీద ఉన్న పచ్చకర్పూరం అంతా నీకంటుకుపోయింది, నీ ఒంటి మీద ఉన్న విభూతి అంతా నాకంటుకుపోయింది, అంతే. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? అది ఎక్కడదో తెలుసా అండి? శంకరాచార్యులు వారి ప్రాతస్మరామి స్తోత్రంలోది. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి బసమానాం. శంకర భగవత్పాదులు చేశారు. పరమశివ, తెల్లవారగానే నీ చేతి వంక చూస్తే రాత్రి పార్వతీదేవి తన స్తనముల మీద అలదుకున్నటువంటి కస్తూరి రేఖలు నీ అరిచేతి కంటుకొని కనబడుతున్నాయన్నారు. ఇంకా వివరించాలా? చాలు శృంగారాన్ని వర్ణించడానికి. శంకరాచార్యుల వారి సాహిత్యాన్ని ఆదర్శంగా తీసుకునే ఎవరో అటువంటి రచనని చేశారు. చేసి ఆడదానికి సిగ్గు కదండి, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయాన్ని చూసి సాటి ఆడదైన కంగ సిగ్గుపడి కొప్పులోకి జారిపోయింది, ఇక చూడలేక. శృంగారము ఆవిష్కారం కదా, విచ్చుకోవడం. ఆయన తల మీద చంద్రవంక చూసి కలువ, ఈవిడ మెడలో కలువ అనుకోండి, లేకపోతే ఆవిడ సిగలో కలువ అనుకోండి, ఆ కలువ బాగా విచ్చుకుందిట. చంద్రస్పర్శకి, చంద్రకిరణ స్పర్శకి కలువలు విచ్చుకుంటాయి. ఆవిడ హృదయము విచ్చుకుంది, గంగ సిగ్గుపడిపోయింది. ఆ రసావిష్కరణం నిజంగా శృంగార రసం అత్యద్భుతం. ఇవన్నీ ఒకెత్తి ఇప్పటికి 4 రసాలు నేను పూర్తి చేసేసాను, అంటే అంతకన్నా సమయం లేక. 5వ రసం భయానకం. ఇది చాలా చాలా కష్టం. ఎందుకంటే అమ్మవారి విషయంలో భయానకము అనేటటువంటి రసాన్ని ఎవ్వరూ చెప్పడం కుదరదు, అసలు చెప్పలేరు కూడా, చెప్పకూడదు కూడా, తప్పది. అందుకే అమ్మవారి నవరసాలు ఆవిష్కరించడంలో అందరూ ఇబ్బంది ఎక్కడ పడిపోతారంటే, భయం చెప్పడం ఎలా? ఎందుకంటే ఆవిడకే స్వయంగా భయాపహ, భయమును పోగొడుతుందని ఓ పేరు. మృత్యుదారు కుఠారిక, మృత్యు అనే దారువుకు ఆవిడ గొడ్డలి వంటిది. మృత్యువు పెద్ద భయం, ఆ మృత్యువుని పోగొడుతుంది. అసలు ఆవిడికి భువన భయ భంగవ్యసనిని అని ఒక పేరు. భువనముల యొక్క భయాన్ని పోగొట్టే తల్లి అని ఒక పేరు. అటువంటి తల్లికి భయం ఏమిటి? ఇంకా ఆవిడ భయపడిందని చెప్పడం ఏమిటి? అర్ధరహితం, అసలు చెప్పడం కుదరదు, అది సాధ్యం కాదు కూడా. అందుకే గజాసుర వృత్తాంతాన్ని స్వీకరించాను, కానీ అది పూర్తిగా అంగీకారయోగ్యమా అంటే కుదరదు. ఎందుచేత అంటే గజాసుర శరీరము కూడా ప్రకృతి వికారము కాబట్టి అమ్మవారే. ప్రకృతి వికారమైన శరీరమునందు శివుడు ఉన్నట్టే శివలింగం పక్కన సాకారంగా అమ్మవారు ఉంటుంది, లింగరూపుడై పరమేశ్వరుడు ఉంటాడు. లోపల లింగరూపుడై పరమాత్మ ఉంటాడు, ప్రకృతిగా అమ్మవారు ఉంటుంది శరీరంగా. గజాసురుడి శరీరం మాత్రం అమ్మవారు కాదేమిటి? అమ్మవారి ఎందే శివుడు ఉన్నాడు. అప్పుడు కూడా కైలాసం ఖాళీ అయిపోతే అమ్మవారు భయపడిపోవడం అన్నది లోకంలో ఉండదు. ఆవిడ పూర్వజా త్రిపురాంబిక, ఆవిడికి తెలియనిదేం ఉండదు. ఏది ఏం జరుగుతుందో ఆవిడికి అన్నీ తెలుసు. ఆ మాటకు వస్తే శివ శివ, వాళ్ళిద్దరి మధ్య అభేదం. ఆవిడికి భయం ఏమిటి? కాబట్టి భయం కుదరదు. కానీ ఎలాగో అలా పెట్టాలి. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు భయం చెప్పడం ఎలా అని ఆలోచించారు అమ్మవారి గురించి నవరసాలు చెప్తూ. ఆయన ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకున్నారు. ఆయన ఎలా తీసుకున్నారంటే, ఇంకోలా భయం చెప్తే బాగుండదని స్త్రీ సహజమైనటువంటి బిడియాన్ని భయంగా అందంగా ఆవిష్కరించారు. పరమశివుడు యొక్క లీలలు వర్ణిస్తుంటే సంతోషంగా ఆవిడిలా ఆయన చేయి పట్టుకుంది, మా ఆయన ఇంత గొప్పవాడని. పరమశివుడి చేతులకి కూడా పిల్లపావులు చుట్టుకుని ఉంటాయి, పాము అడుగున చల్లగా ఉంటుంది. అమ్మవారి చెయ్యిలా పట్టుకుంటే పరమశివుడి చేతికి ఉన్నటువంటి పాము కంకణంలా ఉన్నది విప్పుకుని మెల్లిగా అమ్మవారి ఒంటి మీదకి పాకింది, ఆవిడ చేయి మీదకి.
చల్లగా ఏదో తగిలితే ఆవిడ ఇలా చూసింది. ఆవిడ ఎప్పుడు పావులు ఆభరణంగా వేసుకోదు, ఆవిడ హారాలు వేసుకుంటుంది. ఓ పాము తన మీదకి ఎక్కేటప్పటికి ఎంత అమ్మవారైనా అకస్మాత్తుగా పాము పిల్ల ఎక్కుతుంటే ఇలా అంది, హరాహిభ్యో భీత. అలా అంది కాబట్టి భయపడింది అన్నారు శంకరాచార్య. అంతకన్నా చెప్తే బాగుండదు, ఇంక అమ్మవారికి భయం అని అంత అందంగా చెప్పారు శంకర భగవత్పాదులు. అందుకని నేను దాన్ని అక్కడతో వదిలేస్తున్నాను. బహుశా ఇంకంతకన్నా అవకాశం లేకపోయి ఉండవచ్చు. భయానకం తర్వాత అద్భుత రసం. అద్భుత రసంలో పరమశివుడు పార్వతీదేవి ఇద్దరూ తాండవ ప్రక్రియ ఎందే మగ్నమై ఉన్నట్లు, పరమశివుడు అమ్మవారి కన్నా గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసమని విష్ణువుని పిలిచి స్థాయి పెంచమని అడిగినట్లు ఆయన మృదంగాన్ని గట్టిగా వాయిస్తుంటే ఈయన ఇంకా బాగా తాండవం చేస్తుంటే, అబ్బా ఏమి తాండవం అని పార్వతీదేవి ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు, తాండవం చేసి చేసి పరమశివుడు అమ్మవారిని ఇలా చూస్తూ ఉండిపోయినట్టు ఉంది. నాకనిపించింది ఆయన తాండవం చూసి ఈవిడ అద్భుత రసాన్ని పొందిందా, ఆవిడ అలా కూర్చుని బుగ్గన చెయ్యి పెట్టుకుని చూస్తే అసలు ఆవిడ అలా ఉండడం అద్భుతంగా అనిపించి శివుడు ఆగిపోయాడా అని నాకు అనిపించింది. అసలు ఎవరికి అద్భుతం నాకు అర్థం కాలేదు. అంత అద్భుతంగా మనకు అనిపించింది ఆ రసం. చాలు కదా పండిందనడానికి. కానీ నా మటుకు నేనైతే చెప్పమంటే ఎన్ని సలహాలన్నా చెప్తావు అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తా. దాన్ని స్వీకరించడం కన్నా అక్కడ శంకర భగవత్పాదులు చేసిన సూచన ఒకటి ఉంది. నవరసావిష్కరణలో అద్భుత రసావిష్కరణ ఎందు పరమశివుని యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి వీణ మీద వాయిస్తుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. త్రిపురాసుర సంహారము, మన్మథ సంహారము, మార్కండేయుడికి ఆయుర్దాయం ఇవ్వడం, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నడం, ఎవ్వరూ చెయ్యలేనటువంటి అత్యద్భుతమైనటువంటి కృత్యాలు, ఇటువంటివన్నింటినీ వర్ణిస్తూ ఆవిడ వింటుంటే అంతటి పార్వతీదేవి కూడాట ఇలా అంటుందిట, తాంబూల పూరితముఖి తాంబూలారుణపల్లవాదరయుతే తటంకహారాన్వితే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థచూళింబరే. తాంబూల రసాన్ని ఆస్వాదిస్తూ ఇలా తలూపుతూ, అబ్బా ఏమి భర్త, ఏమి అద్భుతం, ఎంతటి మహానుభావుడు నా భర్తని పొంగిపోతుందిట. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా అమ్మవారి సందర్భంగా మీరు ఏది చేస్తున్నా పరమశివుడికి సంబంధించినటువంటి వైభవాన్ని కీర్తిస్తే అమ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అందుకే సౌందర్యలహరి చేసిన శంకరాచార్యుల వారు శివశక్త్యాయుక్తో శివశబ్దంతో మొదలుపెట్టారు. శివుని యొక్క వైభవర్ణనకే ఆవిడ అద్భుత రసాన్ని ప్రదర్శించినట్లుగా ఆ ఘట్టాల్ని తెచ్చి అంత అందంగా కూర్చాలి అంటే అది తల్లి శోభానాయుడు గారు లాంటి కారణజన్మురాలకి తప్ప అన్యులకి సాధ్యమయ్యే విషయం కాదు. ఒడ్డున కూర్చుని సలహాలు ఎన్నైనా చెప్తామనుకోకపోతే అద్భుత రసం విషయంలో కొంచెం మార్పు చేస్తే ఇంకా అద్భుతమైన రసం పండుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది అద్భుత రసం బాగుంది. తర్వాత భయానక రసం అయిపోయింది, అద్భుత రసం అయిపోయింది, హాస్యరసం అయిపోయింది, శృంగార రసం అయిపోయింది. ఇక అమ్మవారు రౌద్రరసం. రౌద్రరసంలో ఆ మహిషాసురుణ్ణి మద్దించడం కోసం అని చెప్పి అమ్మవారు బయలుదేరినప్పుడు అతను మాట్లాడుతున్న మాటలకే ఆవిడకి వచ్చినటువంటి కోపం, ఆవిడికంత కోపం వచ్చిన తర్వాత ఆవిడ ఆయుధాల్ని తీసుకుని అతనితో యుద్ధం చేసేటప్పుడు వీరరసం. ఈ వీరరసం తర్వాత శాంతరసం. అమ్మవారు ఒక్కతి వేదిక మీద ప్రశాంతంగా కూర్చున్నట్లు చూపించారు. చాలా బాగుంది. ఎందుచేతనంటే అదేం సామాన్యమైన ప్రక్రియ కాదు. ప్రత్యేకించి మహిషాసురుడు పార్వతీదేవి యుద్ధంలో ఆవిడ బాణం వేస్తే అలవోకగా తీసి అవతల బారేసినట్లు, ఆయన త్రిశూలం పెట్టి కొడితే గదాదండం ఓ మూలకెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళకి అడ్డు రాకుండా ఓ పక్కన పడి మళ్ళీ ఎవరో పరిగెత్తుకొచ్చి తీయడానికి అవసరం లేకుండా వెళ్ళిపోయేటట్టుగా కొట్టడం, ఉన్న స్టేజ్ని అందంగా వాడుకుని బాణం విసిరేసేటప్పుడు ఆ మూలకెళ్ళిన తర్వాత చేత్తో పట్టుకుని అడ్డుపడేసేటట్టు స్టేజ్ని ఎంత బాగా వాడుకున్నారు అనడానికి అది నృత్యం చేసే వాళ్ళ ప్రతిభకి పట్టాభిషేకం. అందున మహిషాసురుడు అంతటి శోభానాయుడు గారు శృంగారరసం ఆవిష్కరిస్తే శివుడే తెల్లబోతే మహిషాసురుడు మాత్రం అంత విచ్చలవిడిగా చేయడం నేను చాలా తెల్లబోయాను. అబ్బో, ఆయన 4 అంగల్లో దాటేసేవాడు స్టేజ్ని చివరి నుంచి ఆ చివరి వరకు. ఆ కొమ్ములు ఆయన నిజంగా రాక్షసుల్లాగే పరిగెత్తడంలో దీపాన్ని కూడా కింద పారేశాడు తన్నేసి.
అంత గొప్పగా చేసేసి ఆఖరణ త్రిశూలం పెట్టి పొడి చేసి స్టేజి మధ్యలోకి వచ్చి పడిపోయి అయిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే అని మహిషాసుర మర్దని జరుగుతుండగా పుష్పవృష్టి కరుస్తూ ఆవిడ వీరరసంతో ఇలా ఊగిపోతూ రౌద్రరసంతో ఆ తరువాత ఋషుల యొక్క స్తోత్రానికి శాంతపడినటువంటి తల్లిగా ఆవిడ వేదిక మీద కూర్చుని ఉన్నప్పుడు ఉన్నటువంటి శాంతరసంలో అమ్మవారితోటి పూర్తి చేయడం అత్యద్భుతంగా పండించారు నవరసాలని. కానీ నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది. అమ్మవారి విషయంలో శాంతము లేదని కానీ, శాంతము రసము కాదని కానీ, శాంతము ఉండకూడదని కానీ, అమ్మవారు శాంతరసం ప్రకటించకూడదని కానీ ఎవ్వరు అనరు. కానీ అమ్మవారిని శాంతరసం చెప్పకూడదు అంటారు. ఎందుచేత అంటే దానికి ఒక లక్షణం ఉంది. అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి ఎప్పుడూ కదులుతుంది. అన్ని కదలికలు అణిగిపోయి ఏ భావోద్రేకము లేకుండా ఉండిపోతే శాంతమని గుర్తు. అందుకే శాంతం ఉంటే అన్నీ ఉంటాయి, శాంతం లేకపోతే ఏమీ ఉండవు. అలా అన్నీ అణిగిపోయి తనలో తాను రమించేవాడు శివుడు. ఎప్పుడూ కదులుతూ ఉండేది అమ్మవారు. అమ్మవారు కానీ శాంతరసంలో కూర్చుంటే శివుడు అయిపోయిందని లెక్క. ఇంకా కదిపేవాళ్ళు ఎవరు శివుణ్ణి? శివశక్త్యాయుక్తోది విభవతి శక్త ప్రభవితం. ఆయన కదలాలి, కామేశ్వరుడు అవ్వాలంటే ఆవిడ కదులుతూనే ఉండాలి. అందుకే అమ్మవారి విషయంలో శాంతరసంతో పూర్తి చెయ్యరు, వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. జగజ్జనని కాబట్టి ఆవిడ దృశాద్రధీయస్యాదరదలిత నీలోత్పల రుచాదవీయంసం దీనం స్నపయ కృపయా నలపి శివే అంటారు శంకరాచార్యుల వారు. బిడ్డల్ని చేసి వాత్సల్యాన్ని కురిపిస్తుంది ఆ తల్లి. ఆవిడ అబ్రహ్మకీట జనని, ఈ లోకాలకన్నిటికీ తల్లి కాబట్టి వాత్సల్య రసంతో పూర్తి చేస్తారు. శాంతరసంతో ఉండకూడదని నేను అంటలేదు, కానీ శాస్త్ర మర్యాద గురించి నేను మాట్లాడుతున్నాను. చిట్ట చివర ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. నవరసనట భామిని అని దీనికి పేరు ఉంచారు. కానీ నవరసనట భామిని అనేటటువంటి శబ్ద ప్రయోగాన్ని చెయ్యరు, అమ్మవారి మీద చెయ్యకూడదు అని. ఎందుచేత అంటే భామిని అన్న శబ్దాన్ని ప్రత్యేకించి జగదంబ స్వరూపమైనటువంటి అమ్మవారి మీద వాడకూడదు అని శాస్త్రమునందు నిషేధం. ఎందుకంటే సంస్కృతంలో ఏ పదమైనా సరే అది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అంటే సుప్రీంకోర్టు అమరకోశం. అమరకోశాన్ని మించి ఇంకా సుప్రీంకోర్టు ఉండదు, అమరకోశాన్నే ఆధారం చేసుకుంటారు. అమరకోశం భామిని అన్న మాటకి వ్యుత్పత్తి చెప్పింది. అపారమైన కోపము తన స్వభావంగా ఉండి, కోపము స్వభావమైన కారణం చేత తత్సంబంధమైన రసములను మాత్రమే పండించగలిగినటువంటి స్త్రీకి భామిని అని పేరు తప్ప, కోపము స్వభావము కాకుండా ఇతర రసములను పోషించగలిగినటువంటి స్త్రీ అయితే ఆవిడ్ని భామిని అన్న పేరుతో పిలవకూడదు అని చెప్తారు. ఇప్పుడు పార్వతీదేవి యందు మీరు హాస్యరసాన్ని చూపించాలి అంటే ఆవిడ భామిని అయితే ఆవిడ తిరగబడుతుంది. ఆవిడ్ని ఏమైనా అన్నారనుకోండి, హాస్యానికి ఏమైనా అన్నా తమలపాకతో ఇందమ్మా అంటే తలుపు చెక్కతో అందమ్మా అంటుంది. కాబట్టి వెంటనే శృంగార రసం, హాస్యరసం ఇవి కుదరవు. కాబట్టి నవరసనట భామిని అన్న శబ్దాన్ని శాస్త్రీయ ప్రయోగం చేస్తూ 41వ శ్లోకంలో మహీమూలాధారే అన్న శ్లోకంలో నవరసములు నైవిష్కృతమైనటువంటి అమ్మవారిని చూపిస్తే ఎప్పుడైనా ఏమని పిలవాలో పేరు చెప్పారు ఆయన. నవరస మహాతాండవ నటి అని పిలవాలి అని చెప్పారు. అందుకని అంతే పేరు. ఇప్పుడు నేను అలా ఎందుకంటారు అన్న దాని గురించి వ్యాఖ్యానం చేయడానికి సమయం సరిపోదు. నేను తప్పు అని అంటలేదు, కానీ శాస్త్రము చేత అంగీకార యోగ్యము మాత్రము కాదు అని. చాలా సంస్కారయుతమైనటువంటి తల్లి, అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి, విదుషీమణి, స్వయంగా రచన చెయ్యగలిగినటువంటి ప్రతిభాశాలి, అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన వారు, విశేషించి గొప్ప గురుభక్తి కలిగిన వారు. అందులో కోటేశ్వరరావు గారు ఏమైనా మార్పు చెయ్యవలసింది ఉంటే మీరు సూచన చెయ్యవచ్చు అని నాకు స్వేచ్ఛ ఇచ్చిన కారణం చేత నేను నవరసనట భామిని అన్న శబ్ద ప్రయోగాన్ని శాస్త్రీయంగా చెయ్యరు. దాని బదులు శంకర భగవత్పాదులు ఏం చెప్పారో దాన్ని మనం స్వీకరించడం పరమశాస్త్రీయమవుతుంది. దాని వలన అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తుంది అని మనవి చేస్తూ, ఇంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని చూడగలిగినటువంటి అదృష్టాన్ని వసంత నవరాత్రుల్లో మనకి కల్పించినటువంటి సుబ్బారావు గారికి వ్యక్తిగతంగా మనందరి తరపున నేను కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ
అంత గొప్ప నృత్య కార్యక్రమాన్ని మాకు అందించి ఒక పక్క ఇక్కడ నాట్యం చేస్తూ, ఒక పక్క అక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ, ఒక పక్క వ్యాఖ్యానం చెప్తూ, ఓ పక్క శిష్యులందరికీ ఆదేశాలు ఇస్తూ, ఒక పక్క పాత్ర పరిచయం చేస్తూ, ఒక పక్క ఈ సంభారాలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ, ఓ పక్కన అలాంటి అల్పజ్ఞుడు చెప్పిన మాటలు కూడా వింటూ, అంత వినయంతో అంత ఔదార్యంతో ఉండగలిగినటువంటి ఆ తల్లి యొక్క వైభవానికి నటరాజు యొక్క అంశగా వచ్చినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారికి నేను హృదయపూర్వకంగా కొవ్వాడ కాకినాడ ప్రజలందరి తరపున పెద్దరికాన్ని మీరు నాకు ఇస్తారు కాబట్టి నేను స్వతంత్రంగా తీసుకుని ఆవిడికి హార్దిక కృతజ్ఞతాంజలులను ఆవిష్కరిస్తూ, బ్రాహ్మీమయమూర్తులు అంటారు, అసలు నటించడం సాధ్యం కానటువంటి విషయాలు. బ్రాహ్మీమయమూర్తులు పిల్లలతో గోళీలు కూడా ఆడుకుంటారు, ఆ చేష్టితములు అద్భుతంగా ఉంటాయి. ఆవిడిప్పుడు సర్వం సాయిమయం అనేటటువంటి ఆ అద్భుతమైనటువంటి నృత్య కార్యక్రమాన్ని చేస్తారు. మళ్ళీ ఒకసారి పోతన గారు చెప్పినట్టు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై. ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఒక ఇంద్రియం, నోటితో తాగవలసిన దాన్ని కన్నులతో తాగుదాం, చెవులతో తాగుదాం. అందుకు సంసిద్ధులు కావలసిందిగా ఇవాళ భగవద్గీతని పక్కన పెట్టి అంత గొప్ప నృత్య కార్యక్రమం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని దాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేస్తూ కృతజ్ఞతాంజలులను ఆవిష్కరించడానికి అవకాశంగా ఇవాల్టి ఉపన్యాస కార్యక్రమాన్ని స్వీకరించినందుకు, భగవద్గీత చెప్పనందుకు నన్ను మన్నించవలసినదిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తర్వాత కార్యక్రమాన్ని సుబ్బారావు గారు ప్రారంభింపజేస్తారని మీకు మన భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగం అయితే, రెండవదైనటువంటి సాంఖ్యయోగం, మూడవదైనటువంటి కర్మయోగం మొదలైన వాటిలో పరమాత్మ అనేకమైనటువంటి సత్యములను ఆవిష్కరించారు. అందులో సనాతన ధర్మమునకు ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఉంటుంది. ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు అని చెప్పడంలో రెండిటి యందు కూడా కారణము ఒక్కటే. ఏమిటి కారణము అంటే అభ్యున్నతి, జీవుని యొక్క అభ్యున్నతి కొరకు నిర్దేశం చేస్తారు. ఇందులో ఇలా చెయ్యి అని చెప్పడం తేలిక, ఇలా చెయ్యి అని చెప్పింది అలా చేయడం కూడా కొంతవరకు తేలిక, మనసుకి అధ్యవసాయం ఉంటే. ఇలా చెయ్యకు అన్నదాన్ని చెయ్యకుండా ఉండలేని వాడి పరిస్థితికి నేనేం చేయలేను అని ఊరుకుందనుకోండి శాస్త్రం, మరి వాడి అభ్యున్నతి ఎలా? కాబట్టి నేను ఇలా చెయ్యవద్దు అని ఏదన్నానో అలా చెయ్యకుండా ఉండలేని వాడికి కూడా మార్గం చూపించగలగాలి. అది సనాతన ధర్మం యొక్క చాలా చాలా గొప్పతనం. అందుకే సాధారణంగా మనుష్యుడు చెయ్యకుండా ఉండలేనివి ఏ ఉంటాయో వాటికి విరుగుడు కూడా శాస్త్రం చెప్తారు. ఉపనిషత్ రూపంలో, గురు శిష్య సంవాద రూపంలో చెప్తారు. నువ్వు ఇతర స్త్రీలని చూసినప్పుడు నీ మనసు కదలకుండా ఉండడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చెయ్యలేను అనరు. మాతృవత్పరదారేషు దానికి ఒక సమాధానం చెప్తారు. నీవు అన్య స్త్రీలను చూసినప్పుడు వారిలో మీ అమ్మగారిని చూడు, అంతే. ఇక అమ్మ అన్న సమన్వయం ఎక్కడుందో ఇక అక్కడ కామానికి అవకాశం ఉండదు. అది పాల మీద నీళ్లు చల్లడం లాంటిదే, ఆ పొంగు చల్లారుతుంది. కాబట్టి మాతృవత్ పరదారేషు, దొంగతనం చేయకుండా ఉండలేడు. ఎక్కడైనా ఏదైనా కనపడింది అంటే తనదిగా చేసేసుకోవాలి ఆ ద్రవ్యాన్ని. ఇప్పుడు దీని నుంచి ఎలా మనసుని మార్చడం? పరద్రవ్యానిలోష్ఠవత్. నువ్వు అలా వెళ్ళిపోతుంటే అనేకమైన రాళ్ళు కనపడతాయి. ఆ రాళ్ళు తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి ఎడతావా? నాకెందుకు ఈ రాయి అంటావు. నీది కాని దాన్ని, ఈశ్వరుడు నీకు ఇవ్వని దాన్ని చూసినప్పుడు దాని యందు నువ్వు పెట్టుకోవలసిన దృష్టి అది రాయి. ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నాది కాదు, కాబట్టి నేను తీసుకోను. ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వడు, రాజమార్గంలో ఇస్తాడు అని భావన చెయ్యగలిగితే వ్యామోహం ఉండదు. కాబట్టి అనేకమైన పరిష్కారాలని ఉపనిషత్తు మనకి చూపిస్తుంది. అలాగే నేను మీతో గత కొద్ది రోజులుగా మనవి చేస్తూ వస్తున్నాను. ఒక వారం రోజులు ప్రసంగాలే కదా అని నేను ప్రత్యేకంగా ఏ అధ్యాయాన్ని మాట్లాడలేదు. ఎందుకంటే అవి అసంపూర్తి అయిపోతాయి. 2-3 శ్లోకాలు అవి కూర్చుంటాయి. ఇంకా భగవద్గీత ఫలానా అధ్యాయం అని మొదలుపెట్టి ఆ అధ్యాయం పూర్తి చేయకపోతే అది ఏదో చికాగ్గా ఉంటుంది. అది అర్థం బద్ధం లేని ఉపన్యాసాల్లో ఉంటాయి. సగం శ్లోకాలు చెప్పి వెళ్ళడం అది అంత బాగుండదు.
అంతకన్నా విహంగ వీక్షణం మంచిది అనిపించింది. నేను మీతో ఒక మాట తరచుగా నేను మనవి చేస్తూ వస్తున్నాను. దేహము వేరు, ఆత్మ వేరు. దేహము కాలమునందు పడిపోతుంది, ఆత్మ కాలమునందు పడేటటువంటిది కాదు. అది సత్యస్వరూపము, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ వచ్చిన పెద్ద సమస్యల్లా ఎక్కడుంటుంది అంటే, ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి, శరీరమే నేనన్న భావన దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నించుంటుంది. ఇలా ఎందుకు నించుంటుంది? మనకి జీవితంలో మిగిలిన వాటి విషయంలో ఇలా ఉండదు. నేను బట్టలు కట్టుకున్నాను అన్న సత్యంలోకి వెళ్ళిపోతాను వెంటనే. నేను ఇప్పుడు బ్రహ్మచారిని కాను, నాకు పెళ్ళి అయిపోయింది అంతే. ఆ రోజు నుంచి ఇంకా నేను గృహస్థుని అని జ్ఞాపకం ఉంటుంది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళాను, అవును నేను ఇప్పుడు వానప్రస్థుని జ్ఞాపకానికి ఉంటుంది. అది ఇంకా మళ్ళీ ఏం పెద్ద గుర్తుపెట్టుకోక్కర్లేదు. భోజనం చేశారా లేదా, చేశానండి, గుర్తుంటుంది. నువ్వు శరీరం కాదు, గుర్తుండదు. నేను శరీరాన్ని, నేనంటే శరీరమే. ఎందుకు అది జ్ఞాపకం ఉండదు? ఎందుకు అలా ఎందుకు ఎప్పుడూ మళ్ళీ బుద్ధి వెళ్ళి లోపల ఉన్న వస్తువుని పరిశీలనం చేసే ప్రయత్నం చెయ్యకుండా శరీరం దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడుతూ ఉంటుంది అంటే, దీనికి కారణం ఒక్కటే. కొన్ని కోట్ల జన్మలుగా మనసు అలా ఆలోచించడానికే మనం అలవాటు చేసేసాం. కొన్ని కోట్ల జన్మలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని జన్మలో. దీంట్లో ఆట విడుపు అని వేదాంతంలో ఒక మాట. అది కూడా ప్రళయాన్ని ఎందుకు చేస్తాడు ఈశ్వరుడు అంటే, పుట్టి చచ్చి బడలిపోయినటువంటి జీవులకు కొంత విరామం ఇస్తాడు. యుగాంతం ప్రళయం అయిపోతే మళ్ళీ పునర్జన్మ ఉండదని మీరు అనుకోకూడదు. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగంలో మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. అది కూడా యోగ్యతలను బట్టి. కలియుగంలో మహాపాపాలు చేసినటువంటి వాళ్ళని కృతయుగంలో పునర్జన్మ ఇవ్వరు, మళ్ళీ కలియుగంలోనే పునర్జన్మనిస్తారు అని వేదాంతం చెప్తోంది. అప్పటి వరకు అలా పడి ఉండడమే. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని అనుసరించి చూసినప్పుడు కొన్ని కోట్ల జన్మలుగా శరీరమే నేననేటటువంటి అసత్యమునందు సత్యభావన రూఢి చేసుకోవడం వల్ల ఎంత విన్నా అది మళ్ళీ వెనక్కెడుతుంది. మరి ఏం చేస్తే సత్యమునకు మనం దగ్గరవుతాం? ఏం చేస్తే సత్యమునకు సమీపానికి వెళ్ళగలుగుతాం? లోపల ఉన్న ఆత్మ నేను, శరీరము నేను కాదన్న భావన బాగా స్థిరపడుతుంది. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, యోగస్థః కురు కర్మాణి అన్నాడు. యోగస్థః అంటే నువ్వు యోగమునందు నిలబడి, కురు చేస్తూ ఉండు. దేన్ని? కర్మాణి. కర్మ మాత్రం మానకుండా చేస్తూనే ఉండాలి, కానీ యోగస్థుడవై చేస్తూ ఉండాలి. సంగం త్యక్త్వా ధనంజయ, ఓ ధనంజయ, ఓ అర్జున, సంగమును పెట్టుకోకుండా దాన్ని చేస్తూ ఉండు. సిద్ధ్య అసధ్యోహో, దానివల్ల నువ్వు అనుకున్నటువంటి ఫలితము సిద్ధించిందా సిద్ధించలేదా? సమోభూత్వా, రెండిటి యందు సమానముగానే ఉంటూ అలా నువ్వు కాని కర్మ చెయ్యగలిగితే సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకంలో గొప్పతనం ఏమిటంటే, ఎలాగ ప్రారంభం చెయ్యాలో మొదలుపెట్టి అలా ప్రారంభం చేసినటువంటి స్థితి ఎలా కలుగుతుందో అదే శ్లోకంలో చివరి పాదంలో చెప్పడం. యోగస్థః అని మొదలుపెట్టి నువ్వు యోగమునందు నిలబడి చెయ్యి అనగానే, యోగమునందు నిలబడ్డం అంటే ఏమిటండి అంటాం కదూ. అందుకని ఆయనే మళ్ళీ చివరి పాదంలో దానికి జవాబు చెప్పాడు. సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమునకే యోగమని పేరు. ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చెయ్యండి. యోగస్థః కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి. కర్మ అంటే సాధారణంగా పెద్ద కర్మ, చిన్న కర్మ ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడటలేదు. కర్మ అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడము. ఈ పని చేస్తూ ఉండడము అన్నది ఈ స్థూల శరీరంతో చేసేదైనా కావచ్చు, మనసుతో చేసేదైనా కావచ్చు. ఈ శరీరముతో చెయ్యలేకపోయినా మనసుతో కూడా చేస్తుంటాం మనం కొన్ని పనులు. కాబట్టి ఈ రెండు రకాలుగా చేసేటటువంటి పనులలో సమత్వమును పొందు. సరే, అసలు ఆ పని చెయ్యడము అన్న మాట గురించి ఒక విషయాన్ని కొంచెం గీతని మనం అధ్యయనం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఒక పని చెయ్యడము అంటే
ఏ పనైనా చెయ్యొచ్చు. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఉపన్యాసము చెప్పచ్చు. ఉపన్యాసం చెప్పడం మానేసి ఇంటి దగ్గర కూర్చోవచ్చు. ఇంటి దగ్గర కూర్చోవడం మానేసి రోడ్డు మీద తిరగచ్చు. రోడ్డు మీద తిరగడం మానేసి సినిమా హాల్లోనూ కూర్చోవచ్చు. నేను ఈ పనినే చెయ్యి అని ఎక్కడైనా చెప్పాడా గీతాచార్యుడు? నువ్వు ఇలా ఈ పనే చేస్తుండో అని ఏమైనా ఉందా అందులో? ఏ పని చేసినా యోగస్థ కురు కర్మాణి, నువ్వు యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అని చెప్పాడు. యోగమునందు నిలబడి కర్మ చెయ్యి అంటే సినిమాకి వెళ్ళి యోగమునందు నిలబడుట, రోడ్డు మీద నడుస్తూ నేను యోగమునందుండుట, ఇలా చెయ్యవచ్చా అంటే మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. తిన్నారా అని అడిగారు అనుకోండి, 2 గంటల సమయంలో తిన్నారా అని అడిగితే దాని అర్థం ఏంటంటే అన్నం తిన్నారా అని. అంతేగాని పండు తిన్నారా కాయ తిన్నారా కాదు. అయిపోయిందా తిన్నారా అంటే భోజనం చేసేసారా అనే దాని అర్థం. కురు కర్మాణి అన్న మాటకు అర్థం ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మ స్వీకారమును చేయుట అని దాని అర్థం. అంతే. శంకర భగవత్పాదుల యొక్క హృదయంతో అయితే దాని భాష్యం అంతే. ఇంకొక రకమైన ఏ ఆలోచన మీరు చెయ్యక్కర్లేదు. యోగస్థ కురు కర్మాణి అంటే వేదము ఎలా చెప్పిందో అలా వర్ణ ఆశ్రమ ధర్మ. ఇంకొక మాట లేదు. మనం ఎప్పుడూ ధర్మం గురించి మాట్లాడితే ఏం చెప్తామంటే వర్ణాశ్రమ ధర్మము అన్న మాటే మాట్లాడతాం. సరే, వర్ణమునకు ఒక ధర్మము జన్మచేత లేదా తానున్న కర్మచేత. రెండవది ఆశ్రమ ధర్మము అని ఒకటి ఉంటుంది. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు అన్నదాన్ని బట్టి మీరు పని చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు ఏ ఆశ్రమమునందున్నారు అన్నదానికన్నా భిన్నంగా పనిని మాత్రం ఎప్పుడూ చెయ్యకూడదు. ఉదాహరణకి ఆశ్రమము అన్న మాట నేను వాడితే అందులో 4 ఎప్పుడూ ఉంటాయి ఆశ్రమాలు: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ప్రతి మనుష్యుడు స్వీకరిస్తాడు ఆయుర్దాయం అంగీకరిస్తే. లేదా అథవా సన్యాసం దాకా వెళ్ళకపోయినా ఆ పరిణతిని పొందడానికి మాత్రమే, అటువంటి అభ్యాసమునకు మాత్రమే మనుష్య జీవితాన్ని పరిణతితో వాడుకుంటాడు అని శాస్త్రం మనకి బోధ చేసి చెప్తోంది. ఇప్పుడు బ్రహ్మచర్యము అని ఒక ఆశ్రమం. ఇప్పుడు ఈ బ్రహ్మచర్యమునందు చెయ్యవలసినటువంటి కర్మ ఏమి? ఇది నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, మీరు చెప్తే ప్రమాణం కాదు, నేను చెప్తే ప్రమాణం కాదు, ఎవరు చెప్పినా ప్రమాణం కాదు. అందుకే ఏ నియమాలు వర్తించవండి అన్న మాట లేదు శాస్త్రంలో. ఏ నియమాలు వర్తించవండి అన్న మాట శాస్త్రమునందు దూష్యము, సనాతన ధర్మమునందు ఆ మాట లేదు. ఏ నియమము వర్తించకుండా మీ జీవితం ఎలా గడుపుతారు నాకు చెప్పండి. ఇక్కడికి సభకు వచ్చాం, అలా కూర్చోండి పురుషులు, ఒక నియమం ఉందా? ముఖ్యమైన వాళ్ళు ముందు కూర్చోండి, ఒక నియమం ఉందా? ఆడవాళ్ళు అలా కూర్చోండి, ఒక నియమం ఉందా? కరతాళ ధ్వనులు చేయండి, ఒక నియమం చెప్తున్నారా? ఉపన్యాసం చెప్పేవాడు వేదిక మీద కూర్చోవాలి, ఒక నియమం చెప్తున్నారా? మీరు 6 రోజులో 7 రోజులో సభలు చేస్తే ఈ నియమాలు పెట్టుకుంటే ఈశ్వరుడు మీకు మనుష్య శరీరం ఇచ్చి జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈశ్వరుడు నియమపాలనం చెయ్యకుండా బ్రతకమని చెప్పాడని మీరు ఎలా తీర్పు చెప్తున్నారు? మీరు ఒకవేళ చెప్పినా అది వేద విరుద్ధమే, అది వైదికము కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు. దాని వలన అభ్యున్నతిని పొందాడు. నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని సభ నడపండి, నేను చూస్తాను. మీరు నడపలేరు. సభ అంటే నియమం ఉంటుంది, చదువుకోవడం అంటే ఓ నియమం ఉంటుంది. నేను 3వ క్లాస్ చదువుకుంటున్నాను అనుకోండి, నేను 3వ క్లాస్లోంచి 4వ క్లాస్లోకి వెళ్ళాలి అంటే 3వ క్లాస్లో నేను ఏది చదవాలో అది చదివి పరీక్ష రాస్తేనే. 2వ క్లాస్లో పుస్తకాలు నాకు బాగున్నాయండి, 2వ క్లాస్ చదువుకుంటానన్నా 3వ క్లాస్లోంచి 4వ క్లాస్లోకి వెళ్ళను. 4వ క్లాస్లోవి నాకు అర్థమైపోతున్నాయండి, అందుకని 3వ క్లాస్లోవి చదవనన్నా నేను 4వ క్లాస్లోకి వెళ్ళను. నీకు ఉన్న పైదాన్ని నువ్వు చేయకూడదు, నీకన్నా కింద దాన్ని నువ్వు చేయకూడదు. నువ్వు ఏది చెయ్యాలని నిర్దేశింపబడిందో అది చెయ్యాలి. నాకు అన్నీ వచ్చండి, నేను ఇలాగే వ్రాస్తాను అంటే కుదరదు. నేను ఒకప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం చూశా. 2 సమానంగా రాశారు, ఒక స్కూల్లో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వచ్చింది.
ఇద్దరూ సమానంగా రాశారు పేపర్, ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చాయి, 100కి 99, 99. ఎవరికి గోల్డ్ మెడల్ ఇవ్వాలని అడిగారు. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ కింద ఇవ్వబడిన ప్రశ్నలో 5ంటికి జవాబు వ్రాయుడు అన్నారు అనుకోండి. ఒక ఆయన ఆ ఉన్న సమయంలోనే చాలా బాగా 6ంటికి జవాబు రాశాడు, ఒక ఆయన 5ంటికి చాలా బాగా జవాబు రాశాడు. ఇప్పుడు ఆయనకి వేసిన 5ంటికే వెయ్యాలి మార్కులు, ఈయనకి వేసిన 5ంటికే వెయ్యాలి మార్కులు. 6 రాశాడు కదా అని వెయ్యరు కదా, మరి 5 ప్రశ్నలకే మార్కులు వేస్తారు. ఇద్దరికీ 99, 99 వచ్చాయి. ఇప్పుడు ఏం చెయ్యాలన్నారు, ఎవరికి ఇవ్వాలి గోల్డ్ మెడల్ అంటే, ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే 5 రాసిన వాడెవడో వాడికే గోల్డ్ మెడల్ ఇవ్వండి. ఎందుకంటే వాడు నియమాన్ని పాటించాడు. 5 వ్రాయి, 5 రాశాడు. 5 వ్రాయి 6 రాయమని ఎవడు చెప్పాడు టైం ఉంటే మాత్రం? వాడు నియమోల్లంఘనం చేశాడు, వాడికి గోల్డ్ మెడల్ ఇవ్వకూడదు వాడికి. ఎందుకంటే వాడికి ఆ నియమానికి కట్టుబడే లక్షణం లేదు, ఇవ్వద్దని తీసేశారు. తీసేసి సభాముఖంగా ప్రకటించి ఇతనికి ఇవ్వవలసిందే, కానీ ఇతను నియమోల్లంఘనం చేశాడు, మేము ఇవ్వమని చెప్పి 5 ప్రశ్నలు రాసిన వాడికే ఇచ్చారు. కాదని మనం అనలేము. అంతే, ఈశ్వరుడు నియమమును విధించాడు కాబట్టే వేదాన్ని ఇచ్చాడు. వేదము లేకపోతే నియమం లేదని చెప్పచ్చు, వేదం ఉండగా నియమం లేదని చెప్పడానికి మీరెవరు నేనెవరు? అలా చెప్పడానికి మనం కూర్చున్నా మనం తప్పు చెప్పిన వాళ్ళం అవుతాం, కానీ మనం చెప్పింది యథార్థం కాదు, దాన్ని శాస్త్రం అంగీకరించదు. ఏది శాస్త్రం చెప్పిందో ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, నువ్వెవరు నేనెవరు ప్రమాణం చెప్పడానికి? మనం ప్రమాణం కాదు. కాబట్టి యోగస్థ కురు కర్మాణి అన్న మాటలో అర్థం ఏమిటంటే, నీవు కర్మ చెయ్యి అన్నప్పుడు నీ ఆశ్రమానికి అనుగుణంగా వేదం చెప్పినట్టు చెయ్యి అన్నది అంతర్లీనం, అంతే. దానికి మళ్ళీ ఇంతగానూ చెప్పక్కర్లేరు, చెప్తున్నవాడే ఈశ్వరుడు, గురువుగా నిలబడి చెప్తున్నాడు. కాబట్టి ఎలా చేస్తే నువ్వు మోక్షానికి దగ్గరికి ఎడతావు, ఎలా చేస్తే సత్యమునందు నీకు పూనిక కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, కర్మ చెయ్యడంలో యోగమును పొందుతావు అంటే, యోగస్థ కురు కర్మాణి, నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, నువ్వు బ్రహ్మచారికి విధింపబడినటువంటి నియమములు ఏ ఉన్నాయో అవి మాత్రమే పాటించవలసి ఉంటుంది. గృహస్థుకి సంబంధించినటువంటి నియమాలు బ్రహ్మచారి పాటించాడనుకోండి, ఆయన చెయ్యవలసిన కర్మ చేసినవాడు కాడు, దానివల్ల ఆయన అభ్యున్నతిని పొందలేడు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు తాంబూలం వేసుకోకూడదు. బ్రహ్మచారిగా ఉన్నవాడు గురువుగారిని గౌరవించి చదువుకోవలసినటువంటి దాన్ని చదువుకుని ఎంత జ్ఞానమును సంపాదించాలో అంత జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు రుచి మీద ఆసక్తి కన్నా పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించడం మీద దృష్టి పెట్టాలి. ఓ తండ్రి ఓ కొడుకు ఓ ఇంట్లో ఉన్నారనుకోండి, ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి అని చెప్పవలసి వస్తే పిల్లవాడికి కూడా చెప్పచ్చా అని అడిగింది ధర్మశాస్త్రం. చెప్పకూడదు. పిల్లవాడిని ఏకాదశి ఉపవాసం చెయ్యమని చెప్పడానికి శాస్త్రం అంగీకరించదు. ఎందుకంటే వాడు బ్రహ్మచారిగా ఉండగా కడుపు నిండా ఎంత తినగలడో అంత తింటే దాని వలన వచ్చిన శక్తి చేత ఉత్తరోత్తర కాలమునందు వాడు చెయ్యవలసిన పనులు చేస్తాడు. నువ్వు బ్రహ్మచర్యంలో ఉండగా వాడిని ఎండగట్టి వాడితో నువ్వేమో ఏకాదశి ఉపవాసాలన్నీ చేయించేస్తే, వాడితో ఉపవాసాలు చేస్తే వాడి శరీరం చిక్కి శల్యమైపోతే వాడు ఏం చదువుకుంటాడు? వాడు సముపార్జించే జ్ఞానమే ఉంటుంది. వాడికి అసలు చదువుకున్నదే లేకపోతే వాడు ఉత్తమమైన కర్మ ఏం చేస్తాడు? వాడు ఒక ఉత్తమమైన కర్మ చెయ్యాలంటే చదువుకునే సమయంలో వాడు చదువుకోవాలి. కాబట్టి బ్రహ్మచారికి ఉపవాసము లేదు. బ్రహ్మచారి కడుపు నిండా తినచ్చు. బ్రహ్మచారిని ఉపవాసాలు చెయ్యమని ధర్మశాస్త్రములు చెప్పలేదు. బ్రహ్మచారి ఆయనకి కడుపు నిండా తినడానికి లేదు, భిక్షాందేహి అని తింటాడు. ఆయనకి ఆ హక్కు ఉంది. అందుకే ఒకవేళ భిక్షాందేహిని ఇంటి ముందుకు వెళ్ళకపోయినా వారాలు చేసుకుని బ్రతికాడండి అని లోకంలో ఒక మాట ఉంటుంది. చదువుకునే రోజుల్లో వారం చెప్పుకుంటారమ్మా అంత ఐశ్వర్యవంతుణ్ణి కాను, ఆదివారం నాడు మీ ఇంట్లో చేస్తాను, సోమవారం నాడు మీ ఇంట్లో చేస్తాను, మంగళవారం నాడు మీ ఇంట్లో చేస్తానని అడిగితే, పూర్వం అలా పేదవారై చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఒకరోజు అన్నం పెట్టేవారు ఒక కుటుంబంలో. వారాలబ్బాయి అని పేరు. అంటే అది తక్కువతనం కాదు. గృహస్థు ఉన్నది ఎందుకంటే అదిగో అటువంటి వాడిని పోషించి వాడు చదువుకునేటట్టు చేయడానికి. వాడు చదువుకోవాలి కాబట్టి అన్నం పెడుతున్నారు. వాడు అది తినేసేసి చదువుకోవడం మానేస్తే అన్నం పెట్టక్కర్లేదు. వాడు ఇప్పుడు చదువుకుంటాడు. బాగా చదువుకున్న తర్వాత వాడు గృహస్థ అయ్యాడు.
ఇప్పుడు గృహస్థైన తరువాత వాడు విత్తమును సముపార్జించాలి, అప్పుడు ధర్మం అది. భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవాలి, ధర్మం అది. భార్యతో కలిసి పడుకోవాలి, ధర్మం అది. బిడ్డల్ని కనాలి, ధర్మం అది. నా కుటుంబం అంతా వృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి, ధర్మం అది. మెట్ట వేదాంతం తీసుకెళ్ళి ఇళ్లలో చెప్పకూడదు. సన్యాసులు పాటించే ధర్మాలు పట్టుకెళ్ళి ఇళ్లలో ప్రయోగం చేయడం మొదలెట్టారనుకోండి, నాశనం అయిపోతాయి కుటుంబాలు. సన్యాసి బోధ చేస్తే గృహస్థుకు పనికొచ్చే ధర్మమే సన్యాసి బోధ చేయాలి తప్ప సన్యాసి తన ధర్మాన్ని గృహస్థులకి చెప్పకూడదు. తన ధర్మం తాను భంగం చేసిన వాడు అవుతాడు. పరమాచార్య స్వామి ఎప్పుడైనా సభలో మాట్లాడితే గృహస్థ ధర్మం మాట్లాడేవారు. ఆయన సన్యాసి, ఆయనకి తెలీదా ఎందుకు అలా మాట్లాడడం? సభలో ఉన్న వాళ్ళందరూ గృహస్థులైతే నేను సన్యాస ధర్మాలు మీకు 2 గంటల సేపు వారం రోజులు ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, అవి మీ వంట పడితే మీ కుటుంబాలు పాడైపోతే ఎవడు జవాబుదారీ దానికి? అది ధర్మం అనుకుంటే. గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడాన్ని శాస్త్రాలు అంగీకరించలేదు. గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచారిగా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. బ్రహ్మచారిగా ఉండి గృహస్థులా బతకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి తగిన కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అలా చెయ్యడం, అందుకే ధర్మము అంటే కర్మయే ధర్మం అవుతుంది. శాస్త్రవిహితమైనటువంటి కర్మకు ధర్మమని పేరు, వ్యక్తమైనటువంటి గుణమునకు దయా అని పేరు శాస్త్రంలో. నాకు భూతదయ ఉందనుకోండి, భూతదయ ఉంది అని గుర్తేమిటంటే, నేను ఏ కారణం చేతనో విద్యుత్ తీగల మించి విద్యుద్ఘాతం తిని కింద పడిపోయినటువంటి కాకైనా సరే అయ్యయ్యో అని వెళ్ళి కాసి నీళ్లు చల్లి గబగబా తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టి కాసిన నూకలో ఏవో పోసి తినిపించి పర్వాలేదు దీనికి స్వస్థత కలిగింది అన్ననాడు పట్టుకెళ్ళి ఆ కాకిని విడిచిపెట్టేశాను అనుకోండి, అప్పుడు నా యందు ఉన్నటువంటి భూతదయా అనబడేటటువంటి గుణము ఆచరణాత్మకముగా వ్యక్తమైతే దయ. అంతేకాని నాకు అన్నీ తెలుసండి, అన్ని ప్రాణులను చాలా గౌరవించాలండి అని చెప్పేసి కనపడ్డ వాళ్ళందరినీ కొడితే అది కాదు దయ అంటే. దయ అంటే వ్యక్తమైతేనే దయ. దట్ విచ్ ఈజ్ మేనిఫెస్టెడ్ అంటారు. అంటే వ్యక్తమైతే, ఆచరణాత్మకమైతే భూతదయ అని పేరు. ఎప్పుడైతే ఆయన యోగస్థ క్రియకర్మాణి అన్నాడో ఆ మాట అన్న ఉత్తర క్షణంలో వైదికమైన కర్మాచరణము చెయ్యమని మాత్రమే శాసనము తప్ప నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు, అప్పటికి బాగుంటాయి, తరువాతి కాలంలో విచారమునకు కారణమవుతాయి. ఒక వయస్సులో చేసిన పని సంతోషంగా ఉంటుంది, అప్పటికది నేను చాలా మంచి పని చేశాననిపిస్తుంది. ఒక వయసు దాటిపోయిన తర్వాత ఆ పని చాలా బాధాకరం అవుతుంది. దశరథ మహారాజు గారు ఇచ్చవచ్చిన రీతిలో వేటాడాడు, ధర్మం తప్పి. వేటాడినప్పుడు ఆయనకి బాగుంది. మంచి చీకట్లో శబ్దమును బట్టి బాణం వదిలేశాడు, మునికుమారుడికి తగిలేసింది. ఆయన శాపవాక్కు విడిచిపెట్టాడు. నేను ఎలా అయితే కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నానో అలాగే నువ్వు కూడా కొడకా కొడకా అని ఏడుస్తూ వెళ్ళిపోతావురా అన్నాడు. దశరథుడు సంతోషించాడు. ఆయన అనుకున్నాడు, మా వంశంలో చాలామందికి పిల్లలు లేకపోతే ఇబ్బంది పడ్డారు, కొడుకులు లేరని పెద్ద పెద్ద యాగాలు చేశారు. ఈయన నాకు కొడకా కొడకా అంటూ వెళ్ళిపోతావంటున్నాడు, కాబట్టి నాకు కొడుకుంటాడు అని సంతోషించాడు. కౌసల్యతో చెప్పుకున్నాడు. ఆ వయస్సులో శాపం సంతోషం అనిపించింది. నిజంగా కొడుకుని విడిచిపెట్టి చచ్చిపోవలసి వచ్చిన రోజున, రామా రామా అంటూ చచ్చిపోవలసి వచ్చిన రోజున నాకు ఇప్పుడు మునిశాపం గుర్తొస్తోంది కౌసల్య. ఆ రోజున ఏమో అనుకున్నాను, ఈ రోజున అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఎంత కష్టమో తెలిసి వస్తోంది. ఏ ఆశ్రమాన్ని నువ్వు స్వీకరించాలో కూడా శాస్త్రం చెప్తోంది. ఒకప్పుడు బ్రహ్మచర్యం బాగుంది కదా అని పెళ్లి చేసుకుండా ఉండిపోతాను అంటే అప్పటికి బాగుంటుంది. ఓ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలిసిన నాడు నువ్వు ఏది చేస్తున్నా, ఎంతమందికి సంతోషం కలుగుతున్నా నీవు మాత్రం అశాంతితోనే ఉంటావు. వెలుగుతున్న దీపం తన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుతురిచ్చినా తాని మాత్రం కరిగిపోతున్నట్లయిపోతుంది. ఎప్పటి ఆశ్రమం అప్పుడే. బ్రహ్మచర్యంలో బాగా చదువుకోవాలి, గృహస్థాశ్రమంలో భార్యని ప్రేమించాలి, బిడ్డల్ని ప్రేమించాలి. భార్యా బిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు పూజ చేయాలి. మెట్ట వేదాంతం అని లోకంలో ఒకటి ఉంటుంది. సంసారంలో ఉంటారు,
ఉండి ఏమిటండి ఈ అనుబంధాలు అంటుంటారు. ఏమిటండి ఈ అనుబంధాలు ఏంటి? అలాంటప్పుడు కాషాయం కట్టుకుని వెళ్ళిపో. అలా మాట్లాడకూడదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే బాగా పరిశీలనం చెయ్యాలి శాస్త్రాన్ని. శాస్త్రమును పరిశీలనం చేస్తూ వైరాగ్యమును పొందుతూ ఉండాలి. ఇవి ఇలా నడుస్తూ ఉంటాయి, ఇది ఈశ్వర కృప, ఇది దీని తమాషా అని తెలుసుకుంటూ ఉండాలి. కానీ పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వశేత్. వ్యాసుడు దేవీ భాగవతంలో తీర్పిచ్చాడు ఆయన. నీవు తపసా షడ్రిపూంజిత్వా భార్యాన్ పుత్రే నివేశ్యచ. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంసారంలో కూర్చుని వైరాగ్యం మాట్లాడతానంటే అది మెట్ట వేదాంతం. అది నీ పరిణతి లేనితనాన్ని తెలియచేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడం, నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఆదర్శం పెట్టుకోవడం కుదరదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి, నీ జీవితానికి ఆదర్శం గృహస్థే అయి ఉండాలి. తప్పించి నీ జీవితానికి ఆదర్శం ఎవరో ఒక సన్యాసిని తీసుకుని ఆదర్శంగా పెట్టుకుంటానంటే కుదరదు. ఎలా అనుకరిస్తావు? ఎలా కుదురుతుంది నాకు చెప్పండి? శాస్త్రాలు వాటిని అంగీకరించలేదు. అదంతా అయోమయ జీవితాలు, అవి అర్థం లేని జీవితాలు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, వాళ్ళకి సరి అయిన ప్రవేశం లేదు, వాళ్ళు సరి అయిన గ్రంథములను చదువుకోలేదు, వాళ్ళు సరి అయిన గురువు గారి దగ్గర పాఠం చెప్పించుకోలేదు. చెప్పించుకోని కారణం చేత వాళ్ళు పాడైపోతారు, వాళ్ళ కుటుంబాల్ని పాడు చేస్తారు. అర్థం లేనటువంటి సన్యాసిల్లాగా గృహస్థాశ్రమంలో ఉండి బతుకుతుంటారు. నాకు పరమ అసహ్యం అలాంటి వాళ్ళని చూస్తే. అలా ఉండకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే అలా ఉండకూడదు. బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండాలి, గృహస్థుగా ఉండాలి, వానప్రస్థుగా ఉండాలి, సన్యాసిగా ఉండాలి. అంతేకాని ఒక ఆశ్రమాన్ని తీసుకొచ్చి ఇంకో ఆశ్రమంలోకి కలగాపలగం చేస్తే అసహ్యంగా ఉంటుంది. నువ్వు సన్యాసం స్వీకరించావు, ఊరు బయటికి వెళ్ళి కూర్చో, చెట్టు తొర్రలో కూర్చో, శ్మశాన వాటికలో కూర్చో. నీకెందుకు ఆర్సీసీ బిల్డింగు? అప్పుడు నువ్వు అడగకూడదు. ఇక నీకు ఏదీ విడిచిపెట్టలేకపోతే కాషాయం ఎందుకు? అన్నీ విడిచిపెట్టేయగలిగితే కాషాయం కట్టుకో. అన్నీ పొంది ఉండి శాస్త్రమును పరిశీలనం చేసి క్రమక్రమంగా విడిచిపెట్టడం నేర్చుకుంటున్నానంటే గృహస్థాశ్రమంలో ఉండు, తప్పులేదు. నిల్వ చేసుకో. వచ్చే నెల వరకు కావలసిన సంభారములన్నీ ఇంట్లో దాచుకొని వండుకు తిను. గృహస్థాశ్రమం అంగీకరించింది. నువ్వు తిను, నలుగురికి పెట్టు. చిత్రం ఏమిటంటే ఏ ఆశ్రమమునందైనా తరించవచ్చు. ఏ ఆశ్రమంలో ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మ చేసిన వాడు తరించిపోతాడు. బ్రహ్మచారిగా తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతే వయస్సులో ఉండి బ్రహ్మజ్ఞానమును పొందేసి ఆ వయస్సులోనే శరీరం వదిలిపెట్టేసిన తరించిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. గృహస్థుగా తరించినటువంటి వాళ్లతో సమానంగా పోలిస్తే గృహస్థు తరించినట్టుగా తరించినంతమంది అసలు ఇతర ఆశ్రమాల వాళ్ళు లేరు. గృహస్థులే అంత తరించారు. వశిష్ఠుడు గృహస్థు కాడా? అగస్త్యుడు గృహస్థు కాడా? అత్రి గృహస్థు కాడా? అంతవరకెందుకు? రేపు చెయ్యబోయే శ్రీరామనవమి సీతారాములు గృహస్థులు కారా? పార్వతీ పరమేశ్వరులు గృహస్థులు కారా? బ్రహ్మ సరస్వతి గృహస్థులు కారా? ఏమి నీకు ఆదర్శం తక్కువైంది? గృహస్థులుగా ఉండి వాళ్ళందరూ తరించలేదా? త్యాగరాజస్వామి గృహస్థాశ్రమంలో ఉండి జీవితాన్ని పండించుకోలేదా? అన్నమాచార్య స్వామి వారి జీవితాన్ని పండించుకోలేదా? పురంధరదాస్ గారు పండించుకోలేదా? క్షేత్రయ్య గారు పండించుకోలేదా? వీళ్ళందరూ పెళ్లి మానేస్తేనే తరించారా? వీళ్ళందరూ బట్ట మారిస్తేనే తరించారా? లోపల మారితే చాలు తరించగలరు. శాస్త్రం మనకి చెప్తోంది, కావలసిన మార్పు పై బట్ట మీద కాదు, కావలసిన మార్పు లోపల మార్పు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా తరిస్తావు. ఎక్కడ ఉన్నావో అక్కడ ఎలా ఉండడాలో నీకు వస్తే చాలు, నువ్వు తరించగలవు. లేనినాడు లేనిపోని అయోమయం ఏర్పడుతుంది ఆశ్రమాల్లో. కాబట్టి ఆశ్రమము అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆశ్రమము అంటే మనుష్య జీవిత దశ తప్ప ఆశ్రమము అంటే నేను వేరొక రకంగా అన్వయం చేయట్లేదు అని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యము ఆశ్రమం. బ్రహ్మచర్యమునందు నువ్వు ఏం చెయ్యాలి? నీ ఇచ్చ మాత్రం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. వేదం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. గృహస్థు, నువ్వు ఎలా గృహస్థుగా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. అంతేకాని నువ్వు గృహస్థుగా ఉంటూ వేరొక ఆశ్రమాన్ని అనుకరిస్తానంటే కుదరదు. నువ్వు వానప్రస్థుగా నువ్వు ఎలా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. నువ్వు సన్యాసిగా ఎలా ఉండాలని వేదం చెప్తోందో నువ్వు అలాగే ఉండాలంతే. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా తరిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ధర్మం అన్న మాటని 4 ఆశ్రమాలు తప్పించుకోలేవు.
బ్రహ్మచారి ధర్మం నుండి తప్పుకోలేడు, ఆ చట్రంలోకి ఇమడాలి. గృహస్థు ధర్మం నుండి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. వానప్రస్థు ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. సన్యాసి ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా పండిపోతావు అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మహానుభావుడు, ప్రాతస్మరణీయులు. ఆయన పేరు చెప్తే చాలు పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆయన సన్యసించారు 13వ ఏట. ఆయన సన్యసించి సన్యాస ధర్మము ఎలా ఉంటుందో 100 సంవత్సరములు అలాగే బతికారు. అలా బ్రతికారు కాబట్టే ఆఖరికి ఆయన శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని అక్కడ పెట్టినా ఆయనది దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారో ఆయన భౌతిక కాయ దర్శనానికి కూడా అలాగే వెళ్ళారు. ఎవడూ పైన చొక్కా బనీను ఉంచుకుని వెళ్ళలేదు పరమాచార్య. ఆ శరీరాన్ని చూసినప్పుడు విప్పి వెళ్ళారు. అది ఒక జీవితంలో పట్టుకున్న ధర్మానికి నిదర్శనం. ఒక మనిషికి కీర్తి, ఒక మనిషికి అభ్యున్నతి, ఒక మనిషికి ప్రతిష్ట, ఒక మనిషికి శాంతి, వాడున్న చోట 10 మందికి శాంతి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? ఆయన పట్టుకున్న ధర్మం నుంచి వస్తాయి. కాబట్టి సన్యాస ధర్మాన్ని పట్టుకున్నారు పరమాచార్య. ఎన్నడూ వాహనం ఎక్కలేదు, ఒక్కనాడు ఆయన జీవితంలో వాహనం ఎక్కలేదు. ఆయన కాలినడకనే వెళ్ళారు. సన్యాస ధర్మం అలా చెప్తోంది, అలా పట్టుకున్నారు. ఆయన అలా తరించారు, మహానుభావుడై లోకానికి ఆదర్శవంతులయ్యారు. ఆయన ఎప్పుడూ మీ అందరూ కూడా ఇలా నడవండి అని ఆయన చెప్పలేదు. అది సన్యాసి ధర్మం కాబట్టి ఆయన నడిచారు. నేను నా ధర్మమునందు ఎంత పూనిక పొంది ఉన్నానో మీరు మీ ధర్మమునందంత పూనిక పొంది ఉండండి అని చెప్పారు. రాత్రి 2 గంటల వరకు గడ్డివాము దగ్గర కూర్చుని మాట్లాడిన తర్వాత అనుష్ఠానానికి లేస్తుంటే 90 సంవత్సరాల వయస్సులో అప్పుడు ఒక ఆవిడ వచ్చి ఏవో అడిగింది. పిల్లని తీసుకొచ్చి ఏదో ఆవిడ బాధలు చెప్తోంది. చెప్తుంటే ఆశ్రమం సెక్రటరీ విసుక్కున్నాడు. తెల్లవారి 3 అవుతోందమ్మా, ఆయన పడుకోలేదు, ఇప్పటి వరకు ధర్మ సందేహాలు చెప్తూనే ఉన్నారు. 3 అయిందమ్మా, స్నానానికి వెళ్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా మీ సందేహాలే. ఆయన అన్నారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి చంద్రమౌళీశ్వరుడి దగ్గర విభూతి ఉంది పట్రా అన్నారు. ఆయన వెళ్ళి పట్టుకొచ్చే లోపల ఆవిడితో మాట్లాడేసి ఆవిడ బాధకి ఉపశాంతి చెప్పి విభూతి ఆవిడ చేతిలో పెట్టి పంపించి ఆయన అన్నారు, నేను ఏనాడు సన్యసించాడో ఆనాడే నేను ఈ శరీరం కాదు అని నిర్ణయానికి వచ్చాను. కాబట్టి ధర్మ ప్రచారమునందు ఈ శరీరము పడిపోతే సన్యాసికి తప్పు లేదు. గృహస్థలా చేయకూడదు, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకని? ప్రయత్నం చేస్తూ ఉండాలి. గృహస్థు దీని మీద ఆదరభావంతో ఉండాలి. ఎందుకని? ఆయన ధర్మం చేయడానికి ఇది సాధనం. ఇందులో ఆయన ఉండకపోతే భార్య ఏమైపోతుంది? ఇందులో ఆయన ఉండకపోతే బిడ్డలు ఏమైపోతారు? గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత నీ ధర్మం ఎప్పుడు పూర్తవుతుందన్న దానికి వ్యాసుడే చెప్పాడు, పుత్రం పౌత్రం సమాసాద్య. నువ్వు మనవణ్ణి చూడాలి, కొడుకు పుట్టే వరకు ఉండాలి. అప్పటి వరకు బాగా శాస్త్రములను అధ్యయనం చేసి నీకు ఇప్పుడు పూర్ణ వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు నువ్వు తపసా షడ్రిపూంజిత్వ. అప్పుడు కూడా కుదరదు, తపస్సు చేయాలి. 6 శత్రువుల్ని గెలవాలి. ఇక కోపం అన్నది రాకూడదు, అంత గెలవాలి. కామమన్నది ఉండకూడదు, అంత గెలవాలి. లోభమన్నది ఉండకూడదు, అంత గెలవాలి. ఇప్పుడంత గెలిచేసిన తర్వాత ఇంక నీకు ఈ శరీరంలో ఏదో కురుడి అయిపోయినటువంటి కొబ్బరికాయలో ఎలా వేలాడుతుంటుందో అలా ఇక నువ్వు ఆత్మగా ఉండి ఈ శరీరం డొల్లలా వేలాడుతుంటే ఇక నువ్వు అలా ఉండలేకపోతే అప్పుడు సన్యసించాలి. అప్పుడు కూడా భార్య అనుమతించాలి. భార్య అప్పుడిహ అనుమతించకపోతే ఆమెని తీసుకెళ్ళి కొడుకు దగ్గర అప్పచెప్పాలి. కొడుకు దగ్గర అప్పచెప్పి, ఒరే నాయనా నీ అమ్మని జాగ్రత్తగా చూడు సుమా అని అప్పచెప్పి సన్యాసం తీసుకోవాలి. తప్ప చిత్తం వచ్చినట్టు సన్యాసాలు తీసుకోమని శాస్త్రంలో లేదే, వ్యాసుడు చెప్పలేదే. భార్యాన్ పుత్రే నివేశ్యచ, భార్యని పట్టుకెళ్ళి పుత్రుడి దగ్గర అప్పచెప్పి సన్యాసం తీసుకోమని చెప్పాడు. అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యసించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మహాత్ములైన వారు కొందరున్నారు. శంకర భగవత్పాదులు, బ్రహ్మాచార్య స్వామివారు, శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామివారు, ఇటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి నేను ఆ విషయాన్ని స్పృశించను, అసలు అది నాకు అప్రస్తుతం. కాబట్టి అసలు ఆ విషయాల్ని నేను స్పృశించను. కానీ సాధారణంగా ఉండేటటువంటి వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ధర్మం అన్నది నువ్వు విడిచిపెట్టేస్తే అసలు తరించడం అన్న మాటే లేదు. అసలు ధర్మం అంటేనే కట్టుబాటు, ధర్మం అంటేనే నియమం, ధర్మం అంటేనే నువ్వు పాటించవలసినటువంటి ఒక విధి విధానం. అసలు నియమమే లేదు, విధే లేదు, విధానమే లేదు అంటే నువ్వు ఎలా తరిస్తావు నాకు చెప్పు.
అసలు తరించడానికి మార్గం ఏది? నీకు పుస్తకాలు ఇవ్వను, నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు చదువుకోక్కర్లేదు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, నువ్వు బిఏ పాస్ అవ్వు అని నేనంటే అవుతావా? నువ్వు బిఏ పాస్ అవ్వడానికి కావలసిన రీతిలో చదివిస్తే బిఏ పాస్ అవుతావా? ఏ నియమము నీకు అక్కర్లేదు నాన్న, నువ్వు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు నాన్న, ఏ పరీక్షకి వెళ్ళక్కర్లేదు నాన్న, పేరు పక్క బిఏ పెట్టేసుకుంటే నువ్వు బిఏ అంటారా? అరెస్ట్ చేస్తారు. నియమము లేదన్నమాట లేదు శాస్త్రంలో, నియమము లేదు, విధానము లేదు, మీ ఇష్టం అన్నమాట లేదు వేదాంతంలో. వేదాంతంలో ఆ మాట స్పష్టంగా ఉంది. దాన్ని తిప్పి చెప్పడానికి మనకు అధికారం లేదు. నన్ను భగవద్గీత చెప్పమన్నారు కదా, నేను భగవద్గీత చెప్తున్నానని మీరు గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి యోగస్థ కురు కర్మాణి, నీవు బ్రహ్మచర్యమునందు ఏ ధర్మమును పట్టుకోవాలో అది పట్టుకో, గృహస్థుగా ఏం పట్టుకోవాలో అది పట్టుకో. నేను గృహస్థుని అవ్వకుండా ఉంటేనండి తప్పు, అలా ఉండకూడదు. ఎందుకు పాడైపోతావో జరత్కారు వృత్తాంతం చెప్తాను. మొన్ననే కదా మీకు మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు చెప్పాను. మారి తీరాలి. కట్టు విడుపు, పట్టు విడుపు అంటారు శాస్త్రంలో. పట్టుకోవడం తెలియాలి, విడవడం తెలియాలి. పట్టుకోవలసిన చోట పట్టుకోకపోయినా ప్రయోజనం ఉండదు, విడవవలసిన చోట విడవకపోయినా ప్రయోజనం ఉండదు. పాలగిన్నె వేడిగా ఉన్నప్పుడు పటకారతో పట్టుకోవాలి. డికాక్షన్లోకి పాలు పోసేసిన తర్వాత కూడా ఇలా పట్టుకోవడం ఎంత బాగుందో అని పటకార అలాగే పట్టుకుంటానంటే ఇంక మీకు ఆ గిన్నె పాలు ఎందుకు పలికిరం? విడిచిపెట్టేయాలి పటకార. పటకార పట్టుకుని విడిచిపెడితేనే మీకు వేడి గిన్నెకి ఇంతకి దింపుకోవడానికి పనికొస్తుంది. పటకార అంటే ఓసారి పట్టుకున్నది విడవదో అంటే ఇక అది పటకార కాదు. పట్టకార అని పేరైనా పట్టి విడుచు పరికరము అని దాని అర్థం. నీవు బ్రహ్మచర్యమునందే ఉండిపోతానండి పెళ్లి చేసుకోకుండా. ఉండిపోయిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళ జీవితాలు చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు పాడయ్యారు, వాళ్ళని కన్నవాళ్ళు పాడయ్యారు. జరత్కారు పాడవలా? భీష్మాచార్యుడంతటి వాడు ఏడ్చాడు కొడుకు లేకపోయినటువంటి కారణానికి, సంతానం లేనటువంటి కారణానికి. కాబట్టి నువ్వు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేయాలి. కొన్నాళ్ళు పట్టుకున్నావు, వదిలిపెట్టేయాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవాలి. అది కురుకర్మాణి అన్న మాటకు అర్థం అది. అసలు వేదం ఎలా చెప్పిందో నువ్వు అలా బ్రతుకు. అలా నువ్వు బ్రతకడం వస్తే అసలు ముందు నువ్వు వేదమును ప్రమాణము అని అంగీకరించడం నీకు చేతనైతే, ఇదే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికంతటికి ఇచ్చిన సందేశం. ప్రతిరోజు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదవండి. వేదంలో ఏం చెప్పారో అది చెయ్యండి. మేము వేదం చదవలేదండి, మాకు వేదం చదువుకోవడానికి కావలసినటువంటి సమర్థత లేదండి. ఎలా? ఏమీ బెంగలేదు, స్మృతి చదువు. నీకు వేదంలో ఏ ఏ విషయాలలో ఏవి ఎలా చెయ్యాలని చెప్పిందో అవన్నీ స్మృతులుగా ఉన్నాయి. గౌతమ స్మృతి, అత్రి స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి, ఋషుల పేరు మీద ఉన్నాయి. పరాశర స్మృతి. స్మృతి చదువు. నాకు స్మృతి కూడా తెలియదండి, పురాణం చదువుకో. పురాణం కూడా చదవలేనండి, చెప్పినప్పుడు విను. పురాణంలో వేదంలో ఏం చెప్పిందో దాన్నే భూతద్దం పెట్టి చూపిస్తారు. అబ్బాయి, నువ్వు బ్రహ్మచర్యమునందు ఉండిపోకూడదయా, బ్రహ్మచర్యంలో కొన్నాళ్ళు ఉండి విడిచిపెట్టి గృహస్థు అయిపోవాలి సుమా. ఏ ఒక్క కారణమునకు కూడా నీవు బ్రహ్మచారిగా ఉండిపోవడానికి శాస్త్రం అంగీకరించదు. నువ్వు గృహస్థు అయిపోవాలి. అలా అవ్వకపోతే నీ పితృదేవతలు కూడా పాడైపోతారా? నమ్మకం ఏమిటి? వేదంలో చెప్పిన దాన్ని భూతద్దంలో మహాభారతం ఆదిపర్వంలో జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది, దేవీ భాగవతం జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది. ఇప్పుడు నువ్వు పురాణం విన్నా, పురాణం చదివినా వేదం ఏం చెప్పిందో అదే నీకు తెలుస్తుంది. అది తెలిస్తే వెంటనే ఓ ఇది ఇలా ఉండాలన్నమాట అన్న విషయం నీకు అర్థమవుతుంది. కథారూపంగా నువ్వు పురాణంలోంచి విన్నా నీకు అందేది వేదమే, స్మృతిగా విన్నా నీకు అందేది వేదమే, వేదం చదువుకున్నా అందేది వేదమే. ఏమండి, నేను పురాణం కూడా వినలేదు, గీతాచార్యుడే చెప్పాడు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతుకు. వాళ్ళని ఆదర్శంగా తీసుకో. లోకంలో వాళ్ళు బ్రతుకుతున్నట్లు బ్రతుకు. నీకు అనుమానం వస్తే వారిని ఆశ్రయించి అడుగు. అడిగి అయ్యా ఈ విషయంలో నేను ఎలా ఉండవలసి ఉంటుందండి అని అడిగి వాళ్ళు చెప్పినట్టు జీవించడం నేర్చుకో. నువ్వు తరిస్తావు. ఇవేవి పక్కన పెట్టేసి నేను అన్నది ప్రమాణం అండి అని బతుకుతానంటే, బ్రతకడం అనేటటువంటి దాంట్లో ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు కాబట్టి స్వేచ్ఛనిచ్చేస్తాడు. ఆయన ఏం అడ్డుపడిపోయి నేను చెప్పినట్టు నువ్వు బతకట్లేదు అబ్బాయి నీ ప్రాణం తీసేస్తానని ఆయన అండవు.
మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను కాశీ వెళ్ళాలి అనుకున్నాను. నేను కాశీ వెళ్ళాలి అనుకుంటే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి అక్కడ గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాను. ఎక్కి కూర్చుంటే ఏదో ఓ రోజు ప్రయాణం చేస్తే కాశీపట్నంలో దిగిపోయాను. ఇంకొక ఆయన, ఈయన గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కినా గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కినా కదులుతూ ఉండడం వల్లే కదూ కాశీపట్నం చేరుతున్నాడు, నేను కదులుతూనే ఉంటాను, నేను ఎందుకు చేరను కాశీపట్నం అని నేను కాశీలో దిగేంత వరకు నేను ఇంట్లో ఎప్పుడు బయలుదేరానో ప్రయాణం అప్పుడు ఆయన ప్రయాణం మొదలెట్టాడంటే ఆయన కదులుతున్నాడు, ఆయన ఉయ్యాలెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఉయ్యాలెక్కి నేను కాశీలో దిగేంత వరకు ఆయన ఊగుతూనే ఉన్నాడు, ఆయన కదలటం లేదని మీరు అనగలరా? నేను ట్రైన్లో కూర్చుని ఎలా కాఫీ తాగానో అలాగే కాఫీ తాగాడు. నేను ట్రైన్లో ఎలా సీట్ ఒకటే దొరికితే పడుకుంటానో అలాగే ఉయ్యాల తాడు మీద జాగ్రత్తగా పట్టుకు పడుకున్నాడు. ఆయన 2 రోజులు ఉయ్యాలు ఊగాడు, నేను 2 రోజులు రైల్లో వెళ్ళాను. నేను కాశీలో దిగాను, ఆయన ఎక్కడ దిగుతాడు? ఎక్కడున్నాడో అక్కడే దిగుతాడు. మరి 2 రోజుల ప్రయాణం ఏమైంది? చేశావురా ప్రయాణం, నీది ఉయ్యాల ప్రయాణం, నువ్వెక్కడ దిగుతావు కాశీలో? ఎవడు కాశీ వెళ్ళడానికి సాధనాన్ని సరి అయింది ఎంచుకున్నాడో వాడు కాశీ పెడతాడు. ఎవడు ధార్మికమైన కర్మ చేశాడో వాడు జీవితాల్లో తరిస్తాడు. ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ తరించడానికి హేతు ఎందుకు అవుతుంది? కర్మగా మిగులుతుందంతే. అందుకే యోగ కర్మసు కౌశలం అన్నాడు ఆయన. ఆయన 3 సార్లు దాన్ని నిర్వచనం చేశాడు గీతాచార్యుడు. యోగ కర్మసు కౌశలం. యోగం అంటే సమత్వం ఉచ్యతే, అన్నిటి యందు సమానమనేటటువంటి భావన కలిగి ఉండుట. అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా ఉన్నవి ఒకటైపోవడం యోగం. యోగము అన్న మాటకు అర్థం ఏమిటో అందుకే అర్జున విషాద యోగము. ఎన్ని మొదలుపెట్టినా గీత ప్రారంభం మాత్రం ఒక్క మాటతోటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మమే. నేను ఎన్ని శ్లోకాలు చెప్పినా ఎన్ని అధ్యాయాలు చెప్పినా ఎంత తలకొట్టుకున్నా నేను చెప్పేది అంతా కలిపి ఏమవుతుందంటే 2 మాటలు అవుతుంది ధర్మం. నీకు ఈ 2 అక్షరాలు వంట పట్టేస్తే నువ్వేం చెయ్యాలో నీకు అర్థమైపోతే నువ్వు చేసిన తప్పేమిటో నీకు అర్థమైపోతుందిరా అబ్బాయి అన్నాడు. ఇది అర్థం అవ్వడానికి అంతా చెప్పి నీకేం అర్థమైంది అన్నాడు ఆయన. నాకు ఇది అర్థమైందని మళ్ళీ ఇదిగో మీరు చెప్పిందండి ఇది అర్థమైందండి, మీరు చెప్పిందండి ఇది అర్థమైందండి అనలేదు. మీరు చెప్పినవన్నీ అర్థమయ్యాక నష్టో మోహ, నా మోహం పోయింది, నా జ్ఞానం పోయింది అన్నాడు. కాబట్టి గీత వింటే ఏమవుతుంది? గీతని ప్రమాణంగా తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు అర్జునుడు అవుతావు. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నీకు అర్థమైపోతుంది. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నువ్వు చేసిన నాడు నువ్వు పూజనీయుడవు. ధార్మికమైన కర్మ నువ్వు చెయ్యవలసింది నువ్వు చేసేస్తే అంతే, నువ్వు తరించిపోతావు. దీని యందు ఆయన ప్రతిపాదన ఎక్కడ అంటే, నువ్వు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ. ఇది చాలా చాలా పెద్ద మాట. మోక్షము వైపుకి అడుగు వెయ్యాలి అంటే కర్మ చెయ్యడంలో దోషం లేదు, చేసి తీరాలి, అసలు కర్మ చేయకుండా ఉండలేవు. కానీ కర్మ యొక్క ఫలితమును మాత్రము నువ్వు కోరకు. కర్మ చేసుకుంటూ వెళ్ళిపో, కర్మ చెయ్యకుండా ఉండలేవు, ఉండకూడదు కూడా. అసలు కర్మ చెయ్యకుండా ఉండిపోతాననేటటువంటి మాట అంగీకారయోగ్యం కాదు.